ఈ రోజు మన ముందున్న గెస్ట్ ట్రోలింగ్ అంబాసిడర్. నా పేరేరా లంజోడ్కా శివ. సిటీ మొత్తం మనదే అవా. గుర్తు పడతారు మన గల్లీ గల్లీ. చేయమంటావు ఇంటికి వచ్చి లొల్లి. నేనేరా లంజోడ్కా శివ. ఈ రోజు నేనే లంజోడ్కా శివ మన ముందున్నాడు. అందమైన పోరేని కురుకుతే కలిపిస్తుంది. అదే పైసని కురికినాం అనుకో మంచి మంచి పోరు వచ్చి బావా. నీ పేరే లంజోడ్కా శివ. నా పేరేరా లంజోడ్కా శివ. డైలాగ్ వేస్ట్ కొట్టినరా అని అనుకున్నావు? లేదన్నా, నేను అది అనుకోకుండా అన్స్పెట్ లో కొట్టేసిన. అంటే నా పేరేరా లంజోడ్కా శివ అంటే వాళ్ళు ఏమనుకో నేనేరా లంజోడ్కా శివ. ఎంతవరకు చదువుకున్నావు శివ? స్కూల్ అంటే అది ఒక స్టోరీ అన్న. శివని పిలిపించిందా స్టోరీ కోసం? తమాషాలు చేయడానికి పిలిపేయాలి నేను. అంటే స్కూల్లో చిన్న బై మిస్టేక్ వల్ల నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది. బై మిస్టేక్ ఏముండదు, నాకు తెలుసు. నేను చెప్పాలా, నువ్వు చెప్తావా? ఇక్కడ కూర్చొని మాట్లాడినంత సింపుల్ శివ అయితే ఏం కాదు. ఏంది అనేది జనాలకు తెలియాలి. శివకి ఇప్పుడు మనిషి అన్నోడికి ప్రతి ఒక్కరికి బల్బ్ ఉంటది, బల్బ్ ఉంటది. శివకి ఎందుకు డబల్ ధమాకా బల్బ్ ఉంటది అనుకోవచ్చు? ఏమే పాప ఒకటో ఏలో పొండి తిరుగుతున్నాం. ఖలీఫా వాళ్ళ అక్కవ అనుకుంటున్నావా? రేపు పొద్దున శివ ఒక 10 మందికి పెళ్లికి వెళ్ళిన ఆడికి వెళ్ళిన ఆడపిల్లలు ఏమనుకోవాలి శివ గురించి? అందమైన పోరేని కురికితే కలిపిస్తుంది. అదే పైసని కురికినాం అనుకో మంచి మంచి పోరు వచ్చి బావా అంటది. మన చెల్లెళ్ళు మన పక్కన ఉంటది, మనం రీల్ చూసుకుంటా ఆ వర్డ్ వింటామా? శివ ఓపెన్ గా చెప్పు, ఇప్పటి వరకు ఎంతమందితో తన్నులు తిన్నావు, ఎంతమంది తన్నినావు? మనం తన్నులు తిన్నది ఏడలేదన్న. బయటికి తీయాలా శివ? గొడవలైన వీడియోలు. శివ ఇప్పటి వరకు తెచ్చుకున్న పేరు లంగ పనులు చేసి పేరు తెచ్చుకున్నాడా, మంచి పనులు చేసి? మంచి పనులు చేశాను. ఏం చేసిండు? అన్నదానాలు చేసిండా, లేదంటే ఎవరికన్నా ఫ్యామిలీకి ఆర్థికంగా సాయపడ్డా? శివ ఎన్ని పోరీలను గెలికినావు, ఎన్ని గొడవలు అయినాయి, ఏమేమి తమాషాలు చేసినావు? శివన్ చూసి ఏం నేర్చుకోవాలి? ఇక రౌడీజాలు అవి గుండాలు మనకు రావు. ఈ అవతలోడు మక్బరి చేస్తేనే మనతో మక్బర్ ఉంటుంది. అంటే ఇంటర్వ్యూలో కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పిన నీతులు నేను వినాలి. అట్లేం లేదా? నేను ఎదుటోడు చేస్తేనే నేను అక్బర్ చేస్తా, అక్బర్ చేస్తా. నా ముంగట కొట్టకండి శివ. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ రోజు మన ముందున్న గెస్ట్ ట్రోలింగ్ అంబాసిడర్. ఇంకా మొత్తం ఎట్లా ఉంటది అంటే కుడుములు తిన్న నిండుగా, అంటే జై జై గణేష గణపతి ఎట్లుంటాడు నిండుగా, ఆ టైప్ లో ఉంటాడు. నేనే ఏం పేరు అది, శివ. నేనే లంజోడ్కా శివ. ఈరోజు నేనే లంజోడ్కా శివ మన ముందున్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది, ఆ మాటను ఎందుకు ట్రోల్ అయ్యిండు, అసలు శివ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఒకసారి కనుక్కుందాం. నమస్తే శివ. నీ పేరే లంజోడ్కా శివ? నా పేరేరా లంజోడ్కా శివ. ఒకసారి చెప్పు, డైలాగ్ చెప్పు. నా పేరేరా లంజోడ్కా శివ. లేదు, ఆఫ్ లో చెప్పు. నా పేరేరా లంజోడ్కా శివ. సిటీ మొత్తం మనదే అవా. గుర్తు పడతారు మన గల్లీ గల్లీ. నా పేరు అది. నీకు ట్రోల్ అయిన తర్వాత ఏమనిపించింది శివ నీకు? నాకు ట్రోల్ అయినాక ట్రోల్ అంతా ఏం అనిపించలేదు అన్న. అది ఖాళీ అట్రాక్షన్ మాత్రమే. డైలాగ్ వేస్ట్ కొట్టినరా అని అనుకున్నావా? లేదన్నా, నేను అది అనుకోకుండా అన్స్పెట్ లో కొట్టేసిన. అంటే నా పేరేరా లంజోడ్కా శివ అంటే వాళ్ళు ఏమనుకో నేనేరా లంజోడ్కా శివ. అది అట్లా అయ్యింది. ఇక ట్రోల్ పడ్డాకనే అది చాలా ఎక్కువ అయిపోయింది. ఇక ఓకే, అప్పటి నుంచి ఇక మనం ఇంకే దిగినాం. ఓకే, అది ఖాళీ ఎట్లా చెప్పాలన్నా నీకు. కానీ మానసికంగా బాధపడ్డట్టున్నావు దాని వల్ల? లేదన్నా, అది ఫ్యామిలీ నంబర్స్ నుంచి ఏంద్రా ట్రోల్ అవుతున్నావు అట్లా? లేదు, ఫ్యామిలీలో ఇన్స్టా వాడరన్న. ఓకేనా? నేను బ్రదర్ చూస్తాడు, ఇంట్లో వాళ్ళకి చూపియాలి ఏమన్నా ఇక కొడతా. బయట వాళ్ళు అన్న వాళ్ళు అడుగుతుంటారు ఏంద్రా ఇట్లా ట్రోల్ అని. ఇక అది పడ్డాక వచ్చినాయి బాగానే, ఓ 10-15 మంది పంపించింది. మీరు గుర్తుపట్టి ఉంటారు, బాగా వైరల్ అయింది. నా పేరే లంజోడ్కా శివనా ఏదో ఉంటది డైలాగ్, భలే ఉంటది అది. దాన్ని బీభత్సవంగా ట్రోల్ చేసిరు. అది నువ్వేనా శివ? పాట పాడించుకుంటున్నావా? ఎందుకు? అన్న వాడిపిస్తున్నా మన పేరు క్లైమేట్ అన్న స్టూడియో కదా ఇది. క్లైమేట్ అన్న ధమ్కిలు అంటే వారా రోజుకొకటి ఇస్తూనే ఉంటాడు. ఇచ్చిన లంజోడ్కే ఇప్పటిదాకా నా ముందుకు రాలేడు. ఓకే, ఇడికి వద్దాం ఫస్ట్. దీని తర్వాత శివ ఏంటి, శివ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు శివ ఇన్స్టాలకు వచ్చిందంటే? అంటే మనము అప్పట్లో టైం పాస్ కోసం నేను టిక్ టాక్ ఉన్నప్పుడు చేసిన. అది వద్దాము. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది శివాది? ఫ్యామిలీ అంటే మనం అమ్మ నాన్న నేను బ్రదర్. ఎక్కడ నెగిటివ్? ఎక్కడ నెగిటివ్? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్న, గచ్చిబౌలి. లోకల్ ఇక్కడేనా? వేరే? లోకల్. బాగా
ఇక అంత కాకుండా ఇంత కాకుండా ఇప్పుడే ఇల్లు స్టార్ట్ చేసినాం. జర బలిచిన పాటేనా? లేదన్నా బాగా బలిచిన పాట లేదంటే బలిచిన పాట? ఇక అటు కాకుండా ఇటు కాకుండా మిడిల్ అన్న. మిడిల్. అంత ఉన్నోని కాదు లేనోని కాదు, ఇక మిడిల్ లో మన కాడికి మనకు ఉంది. ఓకే ఓకే. అన్ననా తమ్ముడా? నేను అన్న. నీకు తమ్ముడు ఉన్నాడు? తమ్ముడు. ఓకే. డాడీ ఏం చేస్తుంటాడు? డాడీ ఇంట్లోనే ఉంటాడు అన్న, మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా మరి అందరి ఇంట్లోనే ఉంటే పూట ఎట్లా గడవాలి? ఇక మనకు సౌండ్ ఫీల్ ఉంది అన్న. సౌండ్ డీజే. ఓకే, నువ్వు డీజే చేస్తావు. డీజే ప్లే. అంటే ఇప్పుడు నువ్వు ఎంత డీజే చేసినా, ఇప్పుడు మీకు బై బర్త్ హైదరాబాద్ మీది. హైదరాబాద్ లో పొలాలు మీ తాతయ్య అవేం లేవా? అవి ఏం లేవు. ఓన్ హౌస్? ఓన్ హౌస్ ఉంది. ఓన్ హౌస్ ఉంది. ఓన్ హౌస్ ఉంది. ఓకే. ఇప్పుడు చుట్టాలు గిట్టాలు మొత్తం ఇక్కడ హైదరాబాదే, హైటెక్ సిటీ మొత్తం అక్కడనే ఉంటాం. ఓకే. గచ్చిబౌలి అనేది గౌల్దొడ్డి మన ఏరియా. ఎక్కడెక్కడ? గౌల్దొడ్డి. 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 ఓకే ఓకే ఓకే. మన హైటెక్ సిటీ గౌల్దొడ్డి. గచ్చిబౌలి దాటినా. గచ్చిబౌలి దాటినాక. అవును. ఓకే. ఇప్పుడు డాడీ అంతకన్నా ముందు ఏమైనా చేసేవాడా? ఎట్లా చదివేవాడు. ఏం చేస్తుండే అన్న. ఏం పని? ఒకసారి పడ్డాడు కింద పడ్డప్పటి నుంచి వద్దంటున్నాం. ఓకే, ఎందుకులే నేను చేస్తున్నా కదా. డీజే ఎప్పుడు ఉండదుగా శివ, ఎట్లా డబ్బులు ఎట్లా మరి? ఉండదన్న, ఇక ఉన్నప్పుడే ఇక దాన్ని సరిపెట్టుకొని ఇక కొన్ని దాచి పెట్టుకొని, కొన్ని ఇంట్లోకి ఇచ్చి కొన్ని దాచి పెట్టుకొని. డీజే కాకుండా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు శివ? ఏం చేస్తాడు? ఇప్పుడప్పుడు అయితే జర రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ దాంట్లో అవుతున్నావు. ఓకే శివ, ఇప్పుడు ఫ్యామిలీలో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, మన పరిస్థితి అంతంత మాత్రమే ఉంది, ఎందుకు ఈ వీడియోలు ఎందుకు అంత చిల్లర చేస్తున్నావు అని మమ్మీ డాడీ ఏమనరా? మమ్మీ డాడీ చూడలేరు అన్న, బయట వాళ్ళు చూసారు, కొంచెం ఎంకరేజ్ చేశారు. అరే పోనీరా ఇట్లానే. ఇక బస్తీలు ఎవరు లేరన్న, మనమే ఈ వీడియోలు అది ఏమన్నా మనమే చేస్తాం. ఇక అట్లా నేను ఒకదానికి ఫస్ట్ చిన్న అప్పుడు ఎంత 20 లైకులు వస్తే ఖుషి అయిపోతుండే. అప్పట్లో నాకు లైకులు రానప్పుడు, వీడియోలు రానప్పుడు, డైలాగులు కొట్టినప్పుడు ఇక నన్ను చూసి మస్తు మంది నవ్వుకోరు. ఇక ఎప్పుడైతే కొన్ని వ్యూస్ 1K వచ్చింది, అమ్మ 1K నా అనుకుని ఇక అట్లా సంతోషపడ్డ రోజులు ఉన్నాయి. ఓకే. అట్లా మెల్లగా ఇక ఇప్పుడు దాకా 8K దాకా వచ్చిన. ఓకే. ఎంతవరకు చదువుకున్నావు శివ? నేను మనం అంత ఎక్కువ చదవలేమన్నా, 8th వరకు చదివిన. 8th వరకు చదివిన. ఎందుకు స్కూల్ ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? స్కూల్ అంటే అదొక స్టోరీ అన్న. శివని పిలిపించిందా స్టోరీ కోసం? తమాషాలు చేయడానికి పిలిపియలే నేను. స్టోరీ ఏందనేది అడగనికే పిలిపించిన నేను. ఇక అంటే స్కూల్లో చిన్న బై మిస్టేక్ వల్ల నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది. బై మిస్టేక్లు ఏముండదు, నాకు తెలుసు. నేను చెప్పాలా నువ్వు చెప్తావా? స్కూల్లో ఏం జరిగింది, ఎందుకు బయటికి వచ్చినావు, దాని తర్వాత ఏం జరిగింది అన్నీ నాకు తెలుసు. నువ్వు సాఫ్ట్గా చెప్పుకొస్తానా అంటే నేను సైలెంట్గా ఉంటా, లేదంటే నేను నా స్టైల్ నీకు తెలుసుగా, నేను నెగిటివ్గా చెప్పుకురావాల్సి వస్తుంది. నువ్వు సాఫ్ట్గా చెప్పుకరా దాన్ని. ఓకే, ఇప్పుడు శివాన్ కూర్చోబెట్టి శివన్ బ్యాట్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు. నా పేరు శివ ఎట్లా వచ్చిండు, శివ వెనక ఏముందనేది నా ఇంటెన్షన్. జనాలకు శివ, నా పేరు లంచోడక శివ. ఓకే, ఇంతవరకు బయటికి వెళ్ళిండు. నెక్స్ట్ ఏంటి శివది? శివ ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని తమాషాలు చేసిండు, స్కూల్లో ఏం జరిగింది, తర్వాత బయట ఏం కథలు పడ్డాడు, ఇక్కడ కూర్చొని మాట్లాడినంత సింపుల్ శివ అయితే ఏం కాదు, ఏంది అనేది జనాలకు తెలవాలి. స్కూల్లో మనకు లవ్ స్టోరీ ఉండన్న, ఇక లవ్ వల్ల ఇక టీచర్ కి దొరికిపోవడం వల్ల ఇట్లా ఇవ్వడం వల్ల బయటకు వచ్చేసాం. స్కూల్లో బాగా గుర్తుంటుంటగా? స్కూల్లో ఉండే అన్న. స్కూల్లో అయితే ఇక మనం ఏం చేసినా టీచర్లను లెక్క చేసేది కాదు. టీచర్లను లెక్క చేసేది కాదు. టీచర్లని చెప్పింది ఏంటుండే, ఇక సార్లను లెక్క చేసేటోని కాకపోతుండే. ఇక టీచర్లన్నా సార్లన్నా గాలే కదా, అందరు గాలే. ఏమైంది లవ్ స్టోరీ ఏమైంది అయితే? ఏం కాలన్న, ఫోన్ ఒక రోజు నేను ఫోన్ తీసుకోను అన్నేసిపెట్ల స్కూల్కి. ఎందుకు అమ్మాయిల ఫోటోలు తీయనిక? లేదు, అమ్మాయితో మాట్లాడనిక. ఇట్లనే ఇక షో కన్నా అప్పుడు మా దోస్తు గాడు అప్పుడు నేను 6th క్లాస్ ఉన్నప్పుడు మాకు. ఏ ఇయర్ లో శివ ఇది? ఇదన్నా నేను 2000 అంటే అంత గుర్తులేదన్నా నాకు. ఎప్పుడు పుట్టినావో తెలుసా? 2002. 2002? నీకు ఎంత 23 బచ్చనే. బాడీ ఒకటి దొడ్డైంది అంతే. ఇక మనం మధ్యలో జుమ్కోయిన్ ఉండే అన్న, జుమ్కోయి బంద్ చేసినాం మళ్ళా, దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, స్కిప్ అవుతుంది. స్కూల్లో ఏం జరిగింది కరెక్ట్ గా చెప్పు. నీ మిస్టేక్ ఉందా, వాళ్ళ మిస్టేక్ ఉందా, ఏం జరిగింది? లేదన్న, మన మిస్టేకే ఉంది. ఎందుకంటే ఇక ఆ రోజు ఫోన్ తీసుకోకుండా ఉంటే నేను దొరకకపోతుండే. దొరికినాక ఏమైంది, ఇక టీసీ ఇచ్చారు, ఇంటికి పంపించారు. టీసీ ఇవ్వడం, ఇక ఇంటికి రావడం. ఇంట్లో అడిగితే ఏమైందంటే ఇక స్కూల్ నాకు చదవబుద్ధి అయితే లేదు, ఇక అట్లా చెప్పుకుంటూ. అమ్మాయిల మీద షోక్ పడ్డది? లేదన్న, అమ్మాయిల మీద ఇక అప్పుడు ఉండే, ఇప్పుడైతే లేదు. ఇక ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నావా? లేదన్న. అయితే శివ అంటే ఆ వయసులో 8th క్లాస్ టైంలో ఐ థింక్ నీకు 12 years అట్లా ఉంటది. ఆ వయసులో నువ్వు ఫోన్ తీసుకుపోయిన ఇష్యూ కాదు ఇది, అమ్మాయి ఇష్యూ చాలా పెద్ద అయింది ఇది.
ఓకే, అట్లా నేను ఏదో నెగిటివ్ గురించి అనట్లేదు. అదే. బట్ ఆ టైంలో నీకున్న ఫ్రెండ్ సర్కిల్ వల్ల నువ్వు అట్లా వేయాల్సి వచ్చిందా, లేదంటే నీ మనస్తత్వమే అట్లాంటిదా? లేదన్నా ఇక ఆమె ఫస్ట్ నేను స్కూల్ పోతుండే, కొత్త జాయిన్ అయింది స్కూల్. ఇక జాయిన్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రిన్సిపల్ మేడం ఏం చెప్తుండే, అరే క్లాస్లో చూసుకొని రాపోరా అని చెప్తుండే. నేను అట్లా పోయి ఆ స్కూల్ ఈ స్కూల్ చూసుకుంటూ వస్తుండే. క్లాస్ అని చూసి రాపోరా అంటే నువ్వు పోరీలను చూసుకుంటూ వస్తుంటివి. ఇక అట్లా ఇక వాళ్ళు మనం ఇక లీడర్లకి ఇడవాడు అన్న. ఇక అట్లా నిలబడేసరికల్లా ఇక ఆమె రోజు చూసుడు, నన్ను నేను ఆమె చూసుడు. ఇక అట్లా 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 ఒక పోరను పంపించింది. అరే అన్న ప్రిన్సిపల్ నీకో పని చెప్తే నువ్వు పని పెట్టుకున్నావు. ఇక అది అట్లా అయిపోయింది. ఇక అయితే ఇక ఒక రోజు ఏం చేసినా ఆమె వచ్చి ఫోటో దిగింది. ఫోటో దిగిన తర్వాత ఇక సరే ఏమైంది అని ఇక రెండో రోజు ఫోన్ తీసుకున్నాను. మళ్ళీ ఏం కాదు సరే దొరకం కదా అని. ఇక మేము అందరం తినే టైంకి బయటకు వెళ్ళినాం, ఫోన్ వచ్చింది. ఇక క్లాస్ వాళ్ళు అందరు ఫోన్ చూసి ఇక నెంబర్ కొట్టి సార్కి ఇచ్చారు. సార్ ఏం చేసి ఫోటోలు తీసుకుని అందరు ఇక అప్పుడు వద్దులే నాయన నీకు బీటెక్ లవ్ స్టోరీ విత్ మైండ్స్ తో అటు ఉంది, స్కూల్లో అందరు అమ్మాయిలు ఖరాబ్ చేసేట్టున్నాను, మెల్లగా టీసీ ఇచ్చి పంపించాను. దాని తర్వాత కూడా ఒక ఇష్యూ అయింది నీది. లేదన్నయ్య, అమ్మాయి ఇష్యూ కాదు, ఒక గొడవ అయింది. లేదన్న గొడవలు ఏం పోలేము మనం. శివ తన్నులు తిన్నాడు ఒక విషయంలో. లేదన్న మనం అయితే దేంట్లో తన్నులు తినలే. నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు అంటావు? మనమైతే దేనికైనా మనం మన పేరు డీజే విషయంలోనా, ఈ అమ్మాయి విషయంలోనా, లేదంటే ఫ్రెండ్ విషయంలో తెలియదు కానీ శివన్ చాలా కొట్టారు. కొట్టిన తర్వాత కొంచెం ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు కావచ్చు, కొంచెం చీప్గా చూడడము, ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినాక ఇన్స్టాలోకి వచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ ఒకటి. ఇంకోటి అది పక్కన పెడితే, స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు ఏం చేసినావు? స్కూల్ నుంచి బయటకు రాగానే నేను డీజే ఫీల్డ్కి వెళ్ళిపోయాను. డీజే ఫీల్డ్ వేరే వాళ్ళతో పోయి నేర్చుకొని ఇక వాళ్ళతో పని చేసి ఇక నేర్చుకొని మనం ఇక మన కాడికి ఇప్పుడు పెట్టుకున్నాం డీజే. ఓకే, డీజే పెట్టుకొని మెల్లమెల్లగా ఇన్స్టాలోకి వచ్చినాం. ఓకే, అక్కడ అది చేస్తా ఇక్కడ ఇది చేస్తా. శివ, ఇప్పుడు నీకు కొంచెం బాధ అనిపించచ్చు, బట్ జనాలకు కొన్ని అర్థం కావాలి కాబట్టి అడుగుతాం. శివాకి ఇప్పుడు మనిషి అన్నోడికి ప్రతి ఒక్కరికి బల్బ్ ఉంటుంది, బల్బ్ ఉంటుంది. శివాకి ఎందుకు డబల్ ధమాకా బల్బ్ ఉంటుంది అనుకోవచ్చు? మనకు గుద్ద బల్బ్ అంటే ఏం లేదన్న, ఇక మనుషులను బట్టి నేను ఎట్లా వాళ్ళు ఎట్లుంటే అంటే నేను ఏమంటున్నా అంటే పర్సనల్ గా శివ యాటిట్యూడే అదా, లేదంటే కొంతమంది జనాల మైండ్ సెట్ అంటే యాటిట్యూడ్, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి అరే వీళ్ళకి ఇట్లా కాదురా మనం ఇట్లా కొట్టాలన్న ఇంటెన్షన్ తో కొడతాడా, లేదంటే నేనొక్కనే పెద్ద తోపు అనే యాటిట్యూడ్ తో కొడతాడా, లేదంటే నాయి కూడా కొంతమంది రీల్స్ పెట్టాలి, స్టేటస్ లేదంటే స్టేటస్ పెట్టుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ లా డైలాగులు కొడతాడా శివ? లేదన్న, మనమైతే ఇప్పుడు మన అవతలలో రెస్పెక్ట్ ఇచ్చేది నేను రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళు ఇయ్యకుంటే నేను సూపర్ ఇయ్యనది. ఇక తర్వాత నేను కొన్ని నా దానికి వచ్చినాయి అట్లా, నా గురించి డైలాగులు కొట్టినావు, అది చేసారు ఇది చేసి. మనము 10 మందికి నచ్చాలి ఆ డైలాగ్ కొడితే నేను అది పెట్టుకోవాలన్నట్టే తాటితోటే కొడతాను. ఒక ఎడిటర్స్ అది కానీ మనకు ఏముండదు. శివ, ఇప్పుడు ఇద్దరేనా, చెల్లెళ్ళు ఏమన్నా ఉన్నారా? లేదు, ఇద్దరం అన్న. ఇద్దరే. అంటే నేను ఒక మాట చెప్తా, శివ అనే వ్యక్తి ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడా, అబ్బాయిలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడా? ఇప్పుడు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటాం అన్న. ఆడవాళ్ళు వస్తే మాత్రం చెల్లె అనేదాకా నేను ఒక మాట ఇస్తా, అక్క చెల్లె వాళ్ళు ఎవరని ఉండను, వాళ్ళు వేరే లెక్కలు చూడండి, ఫస్ట్ మన నోట్లకెళ్ళి వచ్చేది అక్క. ఓకే, ఈ డైలాగులు కొట్టాలి ఇవి చెయ్యాలన్న ఇంటెన్షన్ ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను ఫస్ట్ లా అంటే లవ్ వీడియోలు వాకులు చేసేటోనన్నా, ఇక ఇవైతే సెట్ కావని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టిన. ఏ డైలాగ్ అది? అది ఏదుండే ఫస్ట్, ఏమే నువ్వు మేమన్నా మియా ఖలీఫా వాళ్ళ అక్కవ అనుకుంటున్నావా, ఒకటే ఓయల పోండి తిరుగుతున్నావు అని అది ఒకటి కొట్టిన. అది జర్ర పోయింది, పోతుంది కదా జర డైలాగులు షో చేద్దాం అన్నట్టు మెల్ల ఇక 2 రోజులకు ఒకటి కొట్టిన. ఓకే, అట్లా ఒక 2 డైలాగులు ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నా పేరే లంజోడక శివ అన్నది అది లేచింది. ఓకే శివ, ఒక మాట, నా పేరే లంజోడక ఇది ఇవన్నీ పక్కన పెడితే, ఒక ఆడపిల్ల పేరు అడ్డం పెట్టుకొని ఒక ఆడపిల్లని మైండ్ లో పెట్టుకొని దాన్ని కొంచెం మాడిఫై చేసి వాళ్ళకి డైరెక్ట్ గా కూర్చోకుండా ఇండైరెక్ట్ గా చుట్టూ ఇట్లా తిరిగి మళ్ళీ చాన్నే కూర్చేటట్టుగా డైలాగులు ఉంటాయి శివయ్య. ఎందుకు ఆడపిల్లలు అంటే అంత చిన్న చూపు ఎందుకు? అంటే మీకు అక్క చెల్లెలు లేరు కాబట్టేనా ఆ విలువ తెలియదు అనుకోవచ్చా? మనం అట్లేముండదు అన్న, మనం అందరు ఎక్కువ చూస్తాం, అక్కలే చెల్లెలు అన్న. ఒక ఆడపిల్ల ఇప్పుడు నువ్వు డైలాగ్ అది ఒకసారి డైలాగ్ కొట్టదు, ఓయో 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 ఏమే పాప ఒకటో ఓయోలో పోండి తిరుగుతున్నావు, మియా ఖలీఫా వాళ్ళ అక్కవ అనుకుంటున్నావా? మీనింగ్ ఏంటది అంటే మనము అది అనుకోకుండా కొట్టినన్నా, ఇక అట్లా మియా ఖలీఫాని తీసుకురావడం దానికి అట్లా చేయడం. అంటే నేను ఏమంటా, రేపు పొద్దున శివ
ఒక 10 మందికి పెళ్లికి వెళ్ళినా ఆడికి వెళ్ళినా ఆడపిల్లలు ఏమనుకోవాలి శివ గురించి? అంటే దీనికి ఆడపిల్లలు అంటే రెస్పెక్ట్ లేదనుకోవాలా, లేదు దీనికి ఎక్కువ ఆడపిల్లలు అంటే అలసి అనుకోవాలా? ఇక అది కొంతమంది మొగోళ్ళకు ఉంటుంది అన్న. ఇక ఇప్పుడు నన్ను వదిలేసి పోయినా, అరే ఈ డైలాగ్ ఉందిరా బై ఇట్లా అని పెట్టుకునేటట్టు మనం అట్లా పెట్టినా మనం లేడీస్ మీద అయితే కొట్టి పెట్టలేము మనం. ఓకే, అట్లా అంటే లేడీస్ కి బాయ్స్ కి కంపారిజన్ ఇస్తే అమ్మాయిలను ఎక్కడ చూస్తాడు శివ, అబ్బాయిలను ఎట్లా చూస్తాడు? ఇక అబ్బాయిలది ఏముంది అన్న, తెలియదు ఏముంది. ఇవాళ ఈడ తాగుతాడు ఆడబోతాడు. అదే అమ్మాయిలు అనుకో అన్న అని చెప్పేసి ఆమె ఇవాళ కాకుండా రేపన్నా మర్చిపోకుండా ఉంటుంది. అరే అన్న ఉండే రా. అదే అబ్బాయిలు అయితే మీరు తాగి సీ నెంబర్ అవుతారు, రేపు ఆ నెంబర్ ఇక ఆడు పక్కకు పెట్టేస్తాడు. ఓకే, అమ్మాయిల విషయంలో శివకి అన్న అనిపించుకోవడం ఇష్టమా, బావ అనిపించుకోవడం ఇష్టమా? అన్ననే అన్న. బాబాయ్ వాళ్ళు అంటారు రేపు పోతారు. అదే చెల్లెలు అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, ఎందుకు మా కెమెరామెన్ సేమ్ ఉన్నాం ఇద్దరము, ఏందబ్బా పోలికలు అనుకుంటున్నావా? లేదన్నా, ఊకే అటే చూస్తుంటే. లేదు. ఓకే శివ, నువ్వు ఫస్ట్ కొట్టిన డైలాగ్ మియా ఖలీఫా, సెకండ్ డైలాగ్ ఏది? సెకండ్ అంటే ఇక డైలాగులు అది అన్న ఒకటి ఉంటుంది. అది పెద్ద పెద్ద కారు లేకపోతే అన్నా నేను ఇజ్జత్ ఇస్తాను పెట్టినవాడినా నన్ను ఒట్ట మీద, అందుకే నీరసంటలో చూసినా లంచోడుకా నేను సావనికైనా సంపనికైనా రెడీ ఉంటా. నువ్వు వచ్చేటప్పుడు మీ ఇంట్లో చెప్పుకుంటా, నువ్వు రావచ్చు రాకపోవచ్చు. ఓకే, నా పేరేరా లంజోడక శివ అనే డైలాగ్ నువ్వు రాసుకుంటావా డైలాగ్స్? లేదన్నా, మనకు అన్న వస్తాడు, అన్నయ్య చెప్తే నువ్వు కొడతావు డైలాగ్. ఓకే, నీకు నువ్వు చేసిన వీడియోలలో బాగా ఇష్టమైన డైలాగ్ ఏది? నాకు బాగా ఇష్టమైందంటే ఇదే అన్న, పోరేని కొరికితే కలిపి వేస్తుంది. అదే మంచి పైసని కొరికినాం అనుకో, మంచి మంచి పోరు వచ్చి బాగా అంటది. ఓకే కదా, ఇప్పుడు కొన్ని లాంగ్వేజ్లు శివ, ఇక్కడ సంతోష్ అన్న శివన్ ఏదో టార్గెట్ అది కాదు, మనం మాట్లాడేది ఇప్పుడు వర్డ్స్ గురించి కొన్ని మాట్లాడేటప్పుడు కొంతవరకు ఉంటుంది లాంగ్వేజ్ అనేది. నేను ఎందుకు నిన్న క్వశ్చన్ అడిగిన, ఆడపిల్లలు అంటే ఎందుకు అంత ఆ మాట్లాడే విధానం ఎందుకు అట్లా అని ఎందుకు అడిగిన అంటే, ఈ పువ్వు అనేది కావచ్చు, ఇంకోటి ఈ లాంగ్వేజ్ అనేది అది పర్సనల్ పార్ట్. అది లేడీస్ అనేది మనం చాలా రెస్పెక్టబుల్ గా గౌరవించేది. కానీ అంత అంటే అవే మాట్లాడితే వ్యూవర్షిప్ వస్తుందనా, లేదంటే నాకు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు, వాళ్ళ పర్సనల్ పార్ట్స్ మీద ఇట్లా మాట్లాడి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడితే రేపు పొద్దున మనకు లేదంటే ఇంకోటి అని కానీ ఎందుకు ఇట్లా అంటే దీనివల్ల మనకు యూజ్ ఏంటి అంటే, నువ్వు మాట్లాడిన వర్డ్ ఏదైతుందో శివ, రేపు పొద్దున నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసిన, అక్క చెల్లెళ్ళు నీకు లేరు కాబట్టి అదర్ అమ్మాయిల మీద నీకు రెస్పెక్ట్ లేదా అనేది ఎందుకన్నంటే, నువ్వు ఇంతకుముందు ఆ డైలాగ్ కొట్టినావు కదా, ఒకసారి పర్సనల్ గా థింక్ చేయి. నువ్వు మన చెల్లెళ్ళు మన పక్కన ఉంటది, మనం రీల్ చూసుకుంటా ఆ వర్డ్ వింటామా? శివన్ ఏమనాలి మరి? అంటే అది ఫ్లోలో మనం కొట్టేసినామన్నా. అంటే ప్రతిదీ ఫ్లోలో వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవ్వకుండా శివ ఏమన్నా నాట్య కవ్య? అది ఏంటంటే అంటే మనం ఆ డైలాగ్ క్వశ్చన్ పైసల మీద ఆలోచించినాం. పైసలు ఉన్నాయి కదా ఇప్పుడు జనరేషన్ ఏందన్నట్టు నేను అట్లా అన్న చెప్పిండు మనకు. సరే దీన్ని బట్టి శివ నేనేమంటున్నా, శివ లైఫ్ ఎట్లుందో ఎవరు డిసైడ్ చేయడు, అవునా? రేపు పొద్దున ఇదే సంతోషం అలాంటి వాళ్ళు ఎవరన్నా కూర్చోబెట్టినప్పుడు శివ మైనస్లు మాట్లాడతారు, ప్లస్లు మాట్లాడతారు. కానీ వర్డ్స్ అనేది ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఏదైతే వర్డ్ ఉందో నా ఇంటర్వ్యూలో పెట్టొద్దు. అది దానికి 2 వేయాలి, లేదంటే నేను ట్రిమ్ చేయాలా. అంటే సమాజంలో అంటే నీకు స్టడీ లేకనా, లేదంటే నీకున్న ఫ్రెండ్స్ వల్ల చెడిపోతున్నావా, నువ్వు మాట్లాడేదేనో నీ ఎనుకోళ్ళు కరెక్ట్ లేక నువ్వు చెడిపోతున్నావు అనేది. రేపు పొద్దున శివ మంచి తోపు అవ్వచ్చు, లేదంటే ఇంకో దాంట్లో సక్సెస్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు. రేపు పొద్దున శివకు పెళ్లి అవ్వచ్చు, శివకు కూడా పిల్లలు అవ్వచ్చు. ఇప్పుడు నీ వీడియోస్ ఆడపిల్లలు విన్నా, లేదంటే పేరెంట్స్ ఎవరన్నా విన్నా అంటే ఏంటి నీ వీడియోలు ఎందుకు చూడాలి, నీ వీడియో వల్ల యూజ్ ఏంటి, అసలు నీ శివ వల్ల యూజ్ ఏంటి అసలు? మన దాంట్లో అంటే దానికి అర్థం ఉంటది, అర్థం లేనిపోయి కొడతామన్నాము. ఒక్కటి చెప్పు, నువ్వు కొట్టిన డైలాగ్ల అర్థం ఏం అర్థం అది అసలు? మళ్ళీ కొట్టు, నేను కట్ చేసుకుంటా. డైలాగ్ కొట్టు ఒకసారి. నేను బిల్డింగ్ మీద ఎగరేస్తా కైట్, మీ అమ్మ చేస్తుంది నాకు సైట్ చేయమంటావా రైట్? మేము 31st రోజు తాగుతాం మందు, మా జోలికి వచ్చిరానుకో వాళ్ళే చేస్తాం చిందు. ఓకే ఒక ఎంటర్టైన్మెంట్ ఓకే, ఇంతవరకు ఓకే, కానీ మరీ దిగదారి మనం రేపు పొద్దున ఇక్కడనే ఉంటుందన్న. అందమైన పోరేని కురికితే కలిపేస్తుంది, అదే పైసని కురికినాం అనుకో మంచి మంచి పోరు వచ్చి బాగా అంటది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ శివ, దీనికి నువ్వు క్లారిఫై కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకు ఆ డైలాగ్ కొట్టేటప్పుడు కనీసం నా ఇంట్లో ఒక తల్లి ఉంది, రేపు పొద్దున మా అమ్మ వేరే వాళ్ళ త్రూగా చూడొచ్చు, లేదంటే నా చుట్టాలు చూడొచ్చు,
రేపొద్దున నాకు పెళ్ళైతే నా పిల్లని చూడొచ్చు మేబీ. ఇట్లాంటి ఆలోచన లేకుండా ఒక డైలాగ్ కొట్టేటప్పుడు అంటే వేరే కొట్టిండు లేదంటే మనం కొట్టాలి, ఏంటిది దీనివల్ల యూజ్ ఏంటి? అంటే అది మనం పైసలు ఉండే అన్న, ఉమ్, ఆ పైసల వల్ల ఇక ఆ డైలాగ్ బి బాగానే ఫేమస్ అయిందన్న. నేను అది కావాలని కొట్టలేను, అట్లా అమ్మాయిల మీద కొట్టలే. ఉమ్, ఏదో నాకు థాట్ వచ్చింది అంటే ఇట్లా పైసల మీద మంచి మంచి పోరు ఉంటాయి అని ఉమ్. ఇక అట్లా అని చెప్పేసి అది కొట్టినాం. సరే మంచి మంచి పోరి ఓకే, కానీ నువ్వు మాట్లాడింది ఏదైతే చూపించి మాట్లాడినావు అది అది రాంగే అన్న, కానీ ఇక నేను వచ్చింది అది దాని కామెంట్లు బి వచ్చినాయి అది ఇది అని మనం. ఉమ్. శివ ఇన్ని రీల్స్ చేసింది కదా, ఈ వీడియో చేయకపోతే బాగుండని డీగ్రేట్ అయిన రీల్ ఇది. అట్లా ఏం లేదన్న. డీగ్రేట్ అవ్వాలి, చేసినాయని శుద్ధపూస పనులే అంటావు అంతేనా శివ? శివ నేను ఒకటి చెప్తా, ఒక యాంకర్గా కాదు ఒక బ్రదర్గా చెప్తా. లైఫ్లో తాగొచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అంతవరకు ఓకే, కానీ నేను అన్నిట్లలో పర్ఫెక్ట్గా ఉన్నా కదా అని రేపు పొద్దున మనకి ఏదన్నా అయితే అరే పాపము అనేటట్టు ఉండాలి తప్ప అరే వేస్ట్రాయిడు ఇది బాగా చచ్చిండ్రా అనేటట్టు ఉంటుంది మనిషి జీవితం అనేది. అవును. అంటే ఒక డైలాగ్ ఉంటుంది, నీకు ఐడియా ఉందో లేదో, మన పుట్టక మన ఇంటి వరకు తెలియవచ్చు లేదంటే ఇంకోటి కావచ్చు, కానీ మన సావు అనేది రాష్ట్రమంతా తెలియాలనేది ఒకటి ఉంటుంది. అవునా? అవునన్న. మనం పుట్టినప్పుడు వచ్చేవాళ్ళు మన చుట్టాలే, మనం సస్తేస్తే మనకు తెలియని కూడా వస్తాడు. వస్తాడు. నీకు పుట్టికి ఇంపార్టెంటా సావు ఇంపార్టెంటా అంటే ఏం చెప్తావు? సావే ఇంపార్టెంట్. అవునా? మరి మనిషి అయి పుట్టినప్పుడు మనం జస్తే అరే శివ శివ ఇట్లా అయిందిరా, శివ లాస్ట్ చూపు చూడాలరా అన్న అట్లాంటి ప్రేమ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటావా? ఇట్లాంటి లంగపుకు డైలాగులు కొట్టి నీ అమ్మ చిల్లర నా కొడుకు బాగా చచ్చిండ్రా అనిపించుకుంటావా? మంచి పేరు ఉన్న వాళ్ళు కావాలి. ఈ డైలాగ్ గురించి ఆడపిల్లలకి ఏం చెప్తావు శివ నువ్వు? ఏం చెప్తా అంటే ఇప్పుడు జర గబ్బు డైలాగ్ ఆపేసిన నేను అన్ని చూసిన, మారిండి శివ అనుకున్నా, ఓకే మార్పు అనేది వచ్చింది. నేను ఏమంటున్నా, అరే నెక్స్ట్ లెవెల్ డైలాగ్ కొడుతురు పోయి, నేను దాని విషయంలో సెల్యూట్ కొడదా, కానీ ఈ విషయాలలో నేను సెల్యూట్ కొట్టలేను, కరెక్ట్ కాదు అది. ఆడపిల్లల్ని ఒకరొకరు చూసుకొని ఒకడు నూకుతా అంటాడు, ఒకడు పీకుతా అంటాడు. నేనేమంటున్నా, మనము మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా ఇంకోటి ఏదన్నా నాకు తెలిసి ఆడపిల్లలున్న అబ్బాయిల కంటే ఆడపిల్లలు లేని అబ్బాయిలకు అమ్మాయిల విలువ ఎక్కువ తెలుసు. కానీ నీకు నేను చెల్లెళ్ళు ఉన్నారేమో అనుకున్నా, బట్ నీకు చెల్లెలు లేరు కదా, అందరు అన్న అంటారు, అన్న అనిపించుకుంటా బావా అనిపించుకున్నా అని శుద్ధపూస మాటలు చెప్పినావు కదా, ఎందుకు ఇవి అనేది నా ఇంటెన్షన్, నువ్వు దీనికి రీజన్ చెప్పాలి. రీజన్ అంటే ఏముందన్న, ఇప్పుడు ఈ జనరేషన్ లో నడుస్తుంది కాబట్టి దాన్ని బట్టి కొట్టిన. ఇప్పుడు ఎవడైనా అందంగా ఉంటే ఆ నెంబడ పోరీలు లేని పడితే రేపు బాని పడతాయి. అంటే నీ ఎంబడి ఎవరు పడతలేరనా? అట్లా అని కాదన్న, మనకు అవసరం లేదు ఈ అమ్మాయిలతోటి, అది అట్లా అని చెప్పేసి మనం ఇక అట్లా. నువ్వు అమ్మాయి ఇప్పుడు ఒకటి ఉంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద కౌంటర్ వేస్తే అమ్మాయి ఎంజాయ్ చేయాలి, అమ్మాయి డీగ్రేడ్ గా ఫీల్ అవ్వద్దు. ఎసర్ను ఇప్పుడు శివ ఒక డైలాగ్ కొట్టిందంటే భలే కొట్టిండ్రే అమ్మాయిల మీద అనే ఫీలింగ్ రావాలి, వాళ్ళు మళ్ళీ చూడాలి అది. కానీ నువ్వు కొట్టిన డైలాగ్ చూడరే, అది చూడరు అన్న, కానీ ఇక బాయ్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయితే మన దాన్ని కరెక్టే. కానీ ఇప్పుడు శివ నీకు ఇద్దరు కొడుకులు పుట్టిరు, నీ కొడుకులు శివలా మాట్లాడేలాగానే తయారు చేద్దాం అనుకుంటున్నావు? లేదన్న అట్లా. మరి నీకు పుట్టిన పిల్లల్నేమో శుద్ధ పూసల్లాగా తయారు చేయాలి, మరి నువ్వెందుకు ఇట్లా తయారవుతున్నావు అనేది నా క్వశ్చన్. ఇక అంటే మనం మారుతున్నాం అన్న కొంచెం ఇప్పుడైతే అట్లా డైలాగులు ఆపేసి. అంటే ఒప్పుకుంటున్నావా బచ్చగాని నేనని? అట్లేముండదు శివ వెనక ఫ్రెండ్స్ చూసుకునే మన ఎక్స్ట్రా చేస్తావా? లేదన్న, ఏమున్నా మన ఓన్, ఏమున్నా ఏం చేసినా మనం ఓన్ చేస్తాం. సూపర్. శివ నేను ఒక విషయం చెప్పాలా, నీ వీడియోలు చూసినా నాకు అనిపించింది, మనోడు చూడడానికి బాగున్నాడు, మంచి కొడుతున్నాడు డైలాగ్స్, కానీ కొన్ని విషయాలల్లో ఫ్లో తప్పుతున్నాడు ఎందుకు? ఇప్పుడు నేను అడుగుతున్నా శివ, నీకు కొంచెం గడికోసారి పెదాలు నాలుపుతున్నావు. నేనేమంటున్నా, యాంకర్ ముందు కూర్చున్నప్పుడు కావచ్చు ఇంకోటి కావచ్చు, ఎవడన్నా క్వశ్చన్ వేసినప్పుడు కాలు మీద కాలు వేసుకుని చెప్పరా పోయి ఇట్లుండాలి ఇట్లా, కానీ ఒక క్వశ్చన్ వేసినప్పుడు అరే దీనికి ఏం చెప్పాలి అని ఆలోచించకూడదు. అది లైఫ్ గురించి వాళ్ళు థింక్ చేయాలి. రేపు పొద్దున శివ అనే పర్సన్ నువ్వు డీజేకి వెళ్తున్నావు శివ, బొచ్చడు మంది అమ్మాయిలో నువ్వు డీజే పెట్టినప్పుడు ఎగిరిన వాళ్ళు కూడా కావచ్చు కదా, బట్ నువ్వు ఒక డైలాగ్ చెప్పినావు, నేను అన్న అనిపించుకుంటాను. నువ్వు అనే మాట ఇంటర్వ్యూలో నేనేదో ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఉండకూడదు, ఆర్ట్ఫుల్ గా కూడా అదే ఉండాలి. ఏదో అంటారు కదా, ముంగట రీల్స్ ముందుకు వచ్చేసరికి నీతు మాటలు చెప్తారు, వెనకే వేసేటి లంక పనులు ఉంటాయి కొంతమంది అని, అట్లా అనుకోవచ్చా శివని? మనం అట్లా ఏముండదు అన్న. శివ ఇప్పటి వరకు నీ వీడియోలు చూడలేదా మీ అమ్మ? మా అమ్మ చూడలేదన్న. ఆ పిల్లలు చూస్తారు కదా ఏదో టైంలో రీల్స్, వాళ్ళ లేడీస్ హాస్టల్లో ఉంటారు, హాస్టల్లో ఫోన్లు చూస్తారు, చూస్తారు. ఇక చెప్పరు అన్న జర ఇక అట్లా నువ్వు కొట్టిన డైలాగ్ బాగుంది, అది ఒక్కటి లేకుంటే ఇంకో వర్డ్ వాడితే చాలా బాగుండేది అది ఇంకా.
కానీ మనకు అది ఫ్లోలో అట్లా వచ్చేసింది అన్న. ఎంత ఫ్లోలో వచ్చినా ఎడిటింగ్ చేసేటప్పుడు 10 సార్లు వింటాం శివ. వింటాం డైరెక్ట్ పెట్టాం కదా ఏది కానీ. లైవ్ లో కూర్చొని ఫ్లోలో మాట్లాడినా అంటే జనాలు నమ్ముతారు. నేను ఏదో ఫ్లోలో అనేసిన అని. ఇప్పుడు తప్పు చేసి మళ్ళీ కవరింగ్ చేయడం కూడా ఒక తప్పు అవుతుంది శివ. అవుతుంది అన్న 100% అది. ఎందుకంటే ఈడ ఎవరు సుత్తపూసలు ఏం లేరు. నేను అనేది ఏంటంటే మనకు ఇంట్లో మనకు ఒక అమ్మ ఉంది. మన పిల్లలు లేకపోయినా మన చిన్నాన్న కూతురులో ఇంకోరో చెల్లెళ్ళు ఉంటారు. మన తోడబుట్టకపోయినా వేరే ఆడపిల్లలు ఉంటారు కదా అన్నానే వాళ్ళు కూడా మన చెల్లెలతో సమానం కదా. కానీ ఆ ఆడపిల్లలకు అనిపిస్తుంది కదా వీడు మా పర్సనల్ పార్ట్స్ గురించి గలీజ్ గా మాట్లాడిండు. ఏ పార్ట్ గురించి అయితే మాట్లాడదు అదే పార్ట్ గురించి మాట్లాడాడు శివ. ఎథిక్స్ లేకుండా అయిపోయినాయి కొంతమందికి. వాడు చుట్కేగాడు ఉంటాడు, ఇట్లా సైకిల్ కింద ఎత్తేస్తాడు, రే తిక్కలేస్తుందట. వాడు నా దగ్గర కొంచెం దౌడని వాళ్ళకి కొడతాను చూస్తున్నా. వాడు భయపడి వస్తలేడాడు. నేను ఏమంటే శివ మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా ప్రమోషన్స్ కానీ ఇంకోటి కానీ మీకు మేము ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే అరే శివ వీడియోలు బాగుంటాయి. కానీ ఇలాంటి డైలాగులు కొడితేనే జనాలు చూస్తారు, వ్యూవర్షిప్ వస్తుంది అంటే అది విచారం కంటే దరిద్రం అని చెప్తాను నేనైతే. ఎస్ఆర్ నో శివ ఓపెన్ ఒప్పుకో. కరెక్టే అన్నది. శివ టాలెంట్ చూడాలి. శివ డైలాగులు కొడుతుంటే నేను స్టార్టింగ్ అదే బాగా కొడుతున్నాడే మనో డైలాగులు ఉంది, మంచి టాలెంట్ ఉంది అనుకున్నా. కట్ చేసి కిందికి వెళ్ళిన కొద్దికి భూత పురాణం స్టార్ట్ అయింది శివది. ఆ విషయంలో శివ ఇన్ని ఇప్పుడు ఓవరాల్ ఎన్ని వీడియోలు చేసినా శివ? నేను అన్న లేదు అన్న 100 వీడియోలు ఉంటాయి. 200+ ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి అన్న. ఫోటోలు కలిపి వీడియోలు కలిపి 200. ఈ 100 లా నీకు ఏ వీడియో వల్ల అరే నేను ఈ రీల్ చేయకపోతే బాగుండు అన్న ఫీలింగ్ రాలేదా? అంటే ఇది అనుకున్నా అన్న. ఇది కొంతమంది ఈ రీల్ ఏమన్నారు చెప్పు. అందులో మేజర్ గా నీకు ఎవరన్నా అనగానే కూర్చుకొని బాధపడ్డది ఏంది? ఎవరన్నారు ఏందిరా ఇట్లా ఇది అదే అని అన్నప్పుడు అరే ఎందుకు కొట్టినారా అని 2 రోజులు అయినాక డిలీట్ చేద్దాం అనుకున్నా. అయితే అది వీడియో పోయిందని చెప్పేసి మళ్ళీ అట్లనే పెట్టింది. వీడియో ఇంపార్టెంట్. వీడియో ఇంపార్టెంట్ కాదన్న. మన మీద కాఫీ బాగానే చేశారు దాని మీద. మన దాని మీద ఇంకా కొంతమంది చూసి కొట్టుడు అట్లా మస్తు మంది చేశారు. శివన్ చూసి ఏం నేర్చుకోవాలి నన్ను అన్న? ఇక అంటే మనం మంచిగా ఉంటాం, చెడుగా ఉంటాం, అన్ని చేస్తాం అన్న. అన్ని చేస్తామంటే ఇక రౌడీజాలు అవి గుండాలు మనకు రావు. ఏమున్నా నిజాయితీగా ఉంటాం. అంటే సో దోషాన్ని చేస్తే మంచిగా ఉంటా. ఈ అవతలోడు మక్బర్ చేస్తేనే మనతో మక్బర్ ఉంటా. అంటే ఇంటర్వ్యూలో కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పిన నీతులు నేను వినాలి. అట్లేం లేదా? ఎదుటోడు చేస్తేనే నేను అక్బర్ చేస్తా నా ముంగట కొట్టకండి శివ. నేను మీకన్నా జాతర చూసి వచ్చినాను. నేను నిజం అన్న. నన్ను ఎవరన్నా బయట పోయి పబ్లిక్ లో నేను ఎట్లా అని. శివ నీ దుకాణం మొత్తం తెలుసు నాకు, అర్థమైందా? నేను అందుకే రాగానే కూడా నేను ఏ గెస్ట్ కానీ ఇబ్బంది పెట్టను. నాకు రివర్స్ చెప్పి నేనే నీతో అంటే మాత్రం నేను తీస్తా. నేను ఓపెన్గా చెప్తున్నా. శివన్ నేను తీసి శివ పరువు తీయాలనేది నా ఇంటెన్షన్ కాదు. శివ పర్సనల్ లైఫ్ లో తెలిసి తెలియక అందరు తప్పులు చేస్తారు భయ్. కానీ నేను పెద్ద నీతిమంతుణ్ణి, నాకు బయట కనుక్కో అన్నా అంటే నాకు అవసరం లేదు. ఇప్పుడు లైవ్ లో ఫోన్ చేసి తీస్తా నేను. లేదా నాకు తెలిసిన కొన్ని ఉన్నాయి, బయట పెట్టమంటే చెప్పు బయట పెడతా. లేదన్నా మనం ఏమున్నా నిజాయితీ ఉంటాం 100%. నేను ఈరోజు శివన్ కూర్చోబెట్టినట్టు శివ లంగ అయితే నేను మొత్తం కూర్చోబెట్టాను. శివ కొన్ని విషయాలలో నాకు నచ్చినాయి. నేను ఎంక్వైరీ చేసిన కూడా మంచి కూడా చెప్పారు. ఇప్పుడు ఎందుకు నీకు మంచిగా ఉన్నది కొంతవరకు ఉన్నది. అరే మనోడు ఇప్పుడు దోస్తాన్ విషయంలో అక్బర్ చేస్తా అంటే ఒక ఎగ్జాంపుల్ గా నీకు ఈరోజు ఒక 2 lakhs కావాలి, ఉన్నాడా? ఏదన్నా ఫ్రెండ్ అడగంగానే ఇచ్చే ఫ్రెండ్ లేరు. కాటన్ బీర్లు తెచ్చినాను ఫోన్ చేస్తే వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా? ఒక ఉదాహరణ చెప్తా. ఒక అబ్బాయి లైఫ్ కెరియర్ ఖరాబ్ చేసుకున్నాడు ఒక విషయంలో. బట్ నేను చెప్తే ఇనే స్టేజ్ లో నువ్వేం లేవు. బట్ బికాస్ ఆఫ్ శివ కొంతవరకు సెలబ్రిటీ, ఇన్ఫ్లుయెన్సర్ గా. ఓకే, నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్న ఏదన్నా శివ అనేది కొంచెం నజర్ అయింది ఆల్రెడీ, అవునా? ఇప్పటి వరకు నీ లైఫ్ లో కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, నేను ఆల్రెడీ చూసినా కాబట్టి చెప్తున్నా. నీకు ఇంకా తాకలే, మేజర్ గా తాకలేదు కాబట్టి అదుపు లేని మాటలు వస్తున్నాయి అనవచ్చు. ఎసార్నో గట్టి తాకలు ఇంకా తాకలే నీకు. ఫ్రెండ్స్ కోసం గొడవలలోకి వెళ్ళిన శివ, లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఏమైపోతుంది అంటే అరే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చూపించుకోవడానికి అరే శివ అంటే అది. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అరే నీకు ఎందుకు రాబోయే నువ్వు కొట్టు, నీకు ఏదైనా అయితే వచ్చేస్తాం అన్ని కొట్టేద్దాం ఉన్నారా? ఇట్లా అట్లా చేసిన మస్తు. అప్పుడు తాగిన ఇషలా పోయి అన్ని కొడుతున్నాయి ఇన్ని కొడుతున్నాయి. ఇక మనకు ఆ పేరు వచ్చింది అందుకే అన్న పైల్వాన్ అని. ఓకే శివ, అంటే ఏ పేరు వచ్చినా రెస్పెక్టబుల్ గా వచ్చి రావడం అనేది గర్వంగా ఉంటది. అవునన్న. మన అంటే ఇప్పుడు నొల్లిలకు అన్నిటికీ పోతుండే మన అంటే ఇంటికాడ ఇక ఫ్రెండ్స్ బీన్స్ వాళ్ళు వీళ్ళు అంకుల్ వాళ్ళు చూసి
అరే పైల్వాన్ ఎడిపోతున్నారు అంటుండు. సూపర్, బాగుంది. అప్పుడు మనం ఏంటి జర అరే అంకుల్ ఈ పేరు పెట్టి పిలుస్తున్నాడు జర మర్యాద ఇంకా పెంచుకోవాలన్నట్టు ఇక అంటే గొడవలు చేసి రౌడీజం చేస్తే అప్పుడు మనం రౌడీజాం చేయలేమన్నా. జర మనం జమ్ముకోయి మంచి 10 మందితో మంచిగా ఉంటుంది. అంటే గల్లీలో ఎవరు కనిపించినా జర అన్న అన్న అనుకుంటా. అట్లా మనకు ఒక పేరు. పైల్వాన్ మీనింగ్ చెప్పు అన్న. పైల్వాన్ అంటే ఇక దంగలు పోయిన వాళ్ళని పైల్వాన్ అంటారు. దంగలు చేసిన వాళ్ళని పైల్వాన్ అంటారా, దాదాగిరి చేసిన వాళ్ళని పైల్వాన్ అంటారా? దంగలు పోయిన వాళ్ళని పైల్వాన్ అంటారు. సూపర్ కదా. సరే, నువ్వు అది తెచ్చుకున్నావు. నీకు నీ గల్లీలో కావచ్చు ఏ పైల్వాన్ అనేది ఒక మీ డాడీ వయసున్న వాళ్ళు ఏ శివ పైల్వాన్ అంటే రెస్పెక్టబుల్. దాన్ని అరే నన్ను పైల్వాన్ అంటారు, ఇక నేను కొంచెం దాదాగిరి చేయాలి. మనం ఎప్పుడు చేయలేమన్నా ఆ రౌడీ షో. శివ ఓపెన్ గా చెప్పు, ఇప్పటి వరకు ఎంతమందితో తన్నులు తిన్నావు, ఎంతమంది తన్నినావు? మనం తన్నులు తిన్నది ఏడలేదన్న, తన్నిందే ఉంది, కొట్టిందే ఉంది. నిజం అన్న, ఓపెన్ ఇది అయితే బయటికి తీయాలా శివ? గొడవలైన వీడియోలు తీయన్నా, నువ్వు అట్లేం లేదు. నువ్వు ఒక్క వీడియో రాదు నువ్వు అనుకుంటున్నావు రాదన్న. ఒక్కరి చేతిలో కూడా తన్నులు తినలే, దౌడలు వలగొట్టలే శివయి లేదన్న. ఫ్రెండ్స్ వెనకేసుకొని తాగిన నిషాల కథల వల్లే శివ, తాగి నిష దిగిన తర్వాత నేను మిస్టేక్ చేసిన అని రియలైజ్ అవ్వలేదు శివ. లేదన్న, మనం ఏమున్నా మనం ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మనం తాగిన మన ఇంటికి తీసుకుపోతారు, గొడవలు చేయని. శివ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్దే తప్పు ఉంటది, నీ ఫ్రెండ్ వచ్చి నీకు తాగిపి చరే ఆడు నన్ను ఇట్లా అన్నారు నేను మిస్టేక్ చేసిన అని కొట్టాలంటే ఏమంటావు శివ? పోయి కొట్టేస్తాను, ఆలోచించా. నీ ఫ్రెండ్ తప్పున్నా? ఫ్రెండ్ తప్పున ఫస్ట్ నేను అడిగిపోయి మాట్లాడుతున్నా. నేను అన్నది నీకు క్వశ్చన్ అర్థం కాలే. నేను ఏమంటున్నా, నీ ఫ్రెండ్ తప్పు, నీ ఫ్రెండే వచ్చి నీకు తాగిపిచ్చి తాగిన నిమిషాలు అరే శివ నువ్వు నా ప్రాణ స్నేహితులను లేపొచ్చు, తాగినప్పుడు ఎవడైనా లేస్తాడు, వాడు నన్ను కొట్టిండ్రా అంటే ఎందుకు కొట్టిండ్రా అని క్వశ్చన్ చేస్తావా, లేదంటే నిన్నెట్లా కొడతారు రాడు అది దాన్ని ఎగస్ట్రా చేసుకుంటా పోతాడా అని అడుగుతున్నా. అంటే వీని పే మీద ఒక దెబ్బ పడ్డా రక్తం చూసినా ఇప్పుడు అయితే వెళ్ళిపోయి కొట్టేస్తాను, తాగిపించినా కొట్టాను, అది తాగక ముందుకే పోతా. కానీ తాగి పోను, నాకు తాగినప్పుడు ఎవరు ఫోన్ చేయరు, ఎందుకంటే నేను వెళ్ళి కొట్టేస్తాను. ఆలోచించే తప్పు వీందా వందా, తాగకుండానే పోయి నీ కొట్టిర్రా దెబ్బ పడ్డదా పే మీద ఇక ఆగాడ. కాశివ ఒక మాట, నీకు తమ్ముడు ఉన్నాడు, ఉండన్న రీజన్ లేకుండా నీ తమ్ముడిని ఎవరన్నా కొడితే ఊకుంటావా? అట్లెట్లు రీజన్ నుండి కొడితే? రీజన్ నుండి కొడితే అది మాట్లాడితే ఎందుకు కొడుతున్నావు ఇట్లా చేస్తుండు కాబట్టి నాకు చెప్పు, లేదంటే నువ్వే చెప్పి మార్పి అన్నట్టు మనం మాట్లాడుతాం. శివ తమ్మునికి అన్నున్నడం తెలియదు, కొట్టినోడికి తెలియదు, ఏం చేస్తావు అప్పుడు? తెలియకుంటే మనం ఆయన ఫైట్ చేస్తాడన్న మావాడు. మేబీ మీ తమ్ముడికి ఏం చేయడం నేను అన్నట్ల, నాకు కావాల్సింది ఏంది నీకు జనాలకు కావాల్సింది శివ. శివ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇక్కడ. శివ 10 మందిని కొట్టొచ్చు, 20 మందిని కొట్టొచ్చు, ఓకే అది శివ పర్సనల్ లైఫ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు శివన్ పైల్వాన్ అన్నారు కాబట్టి ఇదంతా నేను అడుగుతున్నాను. పైల్వాన్ కి ఇప్పుడు దంగలు చేసే వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక మనిషిని అన్న ఎందుకంటారు, అన్న నమస్తే అని ఎందుకంటారు? జెన్యున్ ఉన్నోడిని అంటారు, లంగల్ని అన్నారు, తలక తీయరు, తలక ఇటు దింపుకొని పోతారు. మరి నేనేమనాలి నేను? మనం ఇప్పుడు ఈ డైలాగ్ లో వల్ల జర అట్లుంది కానీ ఇంటికాడ అయితే పేరు మంచిగా ఉంది. శివ ఇంటికాడ విషయం పక్కన పెట్టు, నేనేమంటున్నా శివ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో నేను ఆలోచిస్తున్నా. శివ అనే వ్యక్తి నేనే శివ ఇట్లా మనకు ఒకతో ప్రాబ్లం అవుతుంది శివ అంట, అన్న ఏమైందన్న నన్ను అడుగుతావా? ఏది తెలుసుకోకుండా ఎవడన్నా లంజోడుకు నీ మీద ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడతావు? ఫస్ట్ అడుగుతాన్నా, అడిగినాక ఆయన కాదు పీదు అన్నాడంటే సరే అడిగిపోయి అది చేసేద్దాం అన్నట్టు మాట్లాడతా. శివ నేను ఒక మాట, నువ్వు గొడవ చేస్తావు, నీ ఫ్రెండ్ చెప్తాడు గొడవ చేస్తాడు, శివ ఈ రోజు పైషే ఉండొచ్చు కానీ శివ ఏడ దొరకడా? అది కన్ఫర్మ్ అన్న. కానీ లైఫ్ ఇదేనా శివ? ఒక మాట చెప్పు. లేదన్న, మనం శివదే కావచ్చు ఇంకోటిది కావచ్చు, ఒక మనిషి అయి పుట్టినప్పుడు మన లైఫ్ ఏంది శివ నీకు తెలిసి. ఇప్పుడు నువ్వు గర్వంగా పిలిపించుకోవడం రెస్పెక్ట్, అవునన్న, నేను రెస్పెక్ట్ చేస్తా శివని, కానీ ఆ రెస్పెక్ట్ అనేది ఎట్లా ఉండాలంటే అభిమానంతో వచ్చేలా ఉండాలి. వీడిని రెస్పెక్ట్ చేయకపోతే వీడు ఏదో అమ్మ లంగనా కొడుకు అనేటట్టు ఉండదు, అవునా? శివ ఇప్పటి వరకు తెచ్చుకున్న పేరు లంగ పనులు చేసి పేరు తెచ్చుకున్నాడా, మంచి పనులు చేసా? మంచి పనులు చేశాను. ఏం చేసిండు? అన్నదానాలు చేసిండా, లేదంటే ఎవరికన్నా ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయపడ్డా? అంటే మనం ఎట్లా అంటే ఫస్ట్ డీజే ఫీల్డ్ లో పోయినా, ఈ ఆడబెట్టి ఇడబెట్టి అంటే మనం అప్పుడు జర చిల్లర తిరుగుతుంది. ఏం పెట్టి నువ్వు? డీజే అన్న, డీజే సౌండ్ ఫీల్డ్. ఇక ఆడబెట్టి ఇడబెట్టి ఆడబెట్టి సౌండ్ పెట్టి అరే ఎవరు అంటే పలానా డీజే శివ అన్నట్టు అదొక పేరు తెచ్చుకున్నాము. డీజే లింగ పరిచయం ఉందా నీకు? డీజే లింగ అంత లేదు, డీజే శివ నాకు తెలిసి హైదరాబాద్ డీజే లింగాన్ని ఉండు కానీ మనకు పరిచయం. డీజే కార్తిక్ ఐడియా ఉందా? ఏ కార్తిక్? డీజే కార్తిక్ అంటున్నావు? ఆ డీజే కార్తిక్ కాదు, ఇంకో డీజే కార్తిక్, డీజే ఉంది ఆయనకు. సో ఆయన నాకు తెలిసి మన ఏపీ తెలంగాణలో కొంచెం యాక్సిడెంట్ అయింది తెలుసా?
మ్యారేజ్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకోండు. మనం ఇంటర్వ్యూ కూడా చేసినాం తెలుసా మనోడు తెలుసు తెలుసు. మనోడు కూడా ఇట్లనే పోయి ఖరాబ్ చేసుకొని ఇప్పుడు తగ్గిపోయాడు. అవును. నేను ఏమంటే శివ, నా ఇంటర్వ్యూలో నీకు నీతులు చెప్పాలని కాదు, రేపు పొద్దున సంతోష్ అన్న ఫోన్ చేసినా, నువ్వు సంతోష్ అన్నకు ఫోన్ చేసినా, రే శివ మంచోడు పోయి అన్నట్టు ఉండాలి. ఇప్పుడు జీజే కార్తిక్ ఉన్నాడు, కార్తిక్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నేను, ఈ డీజే పెట్టే కార్తిక్తో. అవును. మిగతా వాళ్ళు కూడా నాతో అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అనేది ఏంటంటే, నీకున్న వెనక పిల్లలు కావచ్చు, లేదంటే నీకున్న ఫ్రెండ్షిప్లు కావచ్చు, ఈ రోజు నువ్వు ఇంకోటి కొట్టవచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే నిన్ను కొట్టేటప్పుడు నువ్వు ఎవరినైతే కొడతావో తప్పు లేకుండా, వానికి నీ మీద ఇంకా 10 రేట్స్ ఎక్కువ ఉంటుంది, వాడు వేరే విధంగా. కానీ దానివల్ల యూజ్ లేదు కదా, ఈ గొడవల వల్ల యూజ్ ఏంది శివ? లేదన్న, ఇక అనుకోకుండా మనకు ఫోన్ చేస్తారు ఆడ, మనం ఇక ఆ సిచ్యువేషన్ అరే మనోని కొట్టిన అన్న థాట్లాగా వెళ్ళిపోతాను. ఎప్పుడన్నా ఏదన్నా గొడవకి వెళ్ళి చల్ ఈ గొడవకు నేను వెళ్ళకపోతే బాగుండు అనుకున్నాను అట్లా చాలా సార్లు. మేజర్ గొడవ ఏ గొడవలా ఇట్లా అనిపించింది శివ? ఇట్లా రీసెంట్ గా మా దోస్తు గారి ఇంటికాడ ఒక గొడవ అయిన ఉండే, ఫ్యామిలీ మ్యాటర్. అంటే మనకు తెలియదు అది. ఇక అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిర్రు, వాని కొట్టేసి వెళ్ళిపోడు. ఇక అట్లా ఎందుకు కొట్టిర్రు? ఏం మిస్టేక్ చేస్తే కొట్టిరు? అది సంబంధం లేదు మనం ఆడ పోయినాక అనుకున్నాం ఈ మ్యాటర్ లో నేను ఎందుకు వచ్చినా. మస్తు పోయినా అట్లా, మస్తు మంది దాంట్లోకి పోయినాక అర్థమైంది ఆడ మనోళ్ళు ఉంటారు, అవతల యువతల మనోళ్ళు. పోకపోతే బాగుండు ఆడికి పోయినాక పేరు గలీజ్ అయిపోయింది. రిలీజ్ అయినా ఇట్లా కొన్ని. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు శివకి ఇప్పుడు? మనకంటే ఇక అంతంత అన్న, చెడ్డి దోస్తులు అయితే ఒక ఇంటికాడ 5-6 మంది ఉంటారు. చెడ్డీ దోస్తులు, నీ చెడ్డీ దోస్తులు నీలాగా తయారైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాలాగా ఏం లేరు అన్న. ఇక ఏమున్నా జర మనం చూసుకొని ఎవరుతారు. శివ, లైఫ్ అంటే ఇదేనా? మనల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఎదుటోడు అంటే ఏంటి? ఈ గొడవలు మనం ఒక తప్పు దారి చేస్తుంటే వాళ్ళు చెప్తారు, అరే పోకురా అప్పుడు ఇట్లుండే, ఆ రోజులు మంచిగా ఉన్నాయి, ఈ రోజులు అట్లా లేవురా, ఇప్పుడు మనం కలిసి పోదాం రా అన్నట్టు ఆడు అట్లా. ఓకే, ఎంత తాగుతాడు శివ? మనం తాగడంటే అంత ఎక్కువ ఏం తాగము. తాగి ఏడ వండలే శివ? వండలేమన్న, అట్లాంటి రోజులు మనకి ఏ రోజు రాలేదన్న. ఎంత తాగినా ఇంటికి పక్క పోతా, అది తెల్లారని నైట్ కానీ నైట్ మొత్తం కానీ ఎంత అన్నది తాగుతాం. మళ్ళా తాగితే కొంత ఎరుకోమ్మ. ఓకే, ఎంత తాగుతావు? ఎంత అంటే ఎంతనంటే అది చెప్పలేమన్నా, పట్టినంత. అందుకే నా పెద్దగా పెంచడం దాన్ని. జర కష్టపడాలి కన్నా దీనికి. శివ, ఇంకోటి, ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఎన్ని లవ్ స్టోరీలు? మన లైఫ్ లో అంటే అంతేం లేవన్నా. అంతేం లేవంటే 10 ఉన్నాయా 20? అసలు లేదు లవ్ స్టోరీ. నిజమన్నా. శివ, ఎన్ని పోరీలను గెలికినావు, ఎన్ని గొడవలు అయినాయి, ఏమేమి తమాషాలు చేసినావు, ఎక్కడెక్కడ మారినావు, ఏ విషయంలో మారినావు అన్ని తెలుసు. కాకపోతే ప్రతి మనిషికి ఉంటది. పేరు చెప్పకు, నాకు స్టోరీ చెప్పు అంతే. పేరేముందన్న, స్టోరీ ఏం లేదు. ఒక ఆమె లవ్ చేసినా అదే ఇక ఎడబడిసిందో ఇక గట్టిగా వర్షేసి పోయిందన్న. లవ్ చేస్తా అన్న, ఇంట్లో అమ్మనే చూసుకోవాలి. ఇవాళ ఉంటుంది, రేపు పిల్ల పోతుంది. అదే అమ్మ. చిన్న వయసులో పెద్ద పెద్ద విషయాలు తెలిసినట్టున్నాయి. అది ఒక్కటే తాటు గట్టిగా తగిలిందన్న. చాలా ఎన్ని రోజులు డిప్రెషన్లో ఉన్నావు? అప్పుడు ఒక 1-2 నెలలు ఉండే అన్న. ఇక తర్వాత లైట్ తీసుకున్నాను. ఎంతమందికి వార్నింగ్ ఇచ్చిన డిప్రెషన్ లో తాగి? అది లేదన్న, అట్లా ఏం చేయలేదు. ఇక నాదేందో నేనున్నా. ఇక లవ్ అనేది అప్పుడు ఇక మర్చిపోయిన లవ్ అనేది. ఆ మంటతోనేనా అలా కొడుతున్నావు ఇవి డైలాగ్లన్నీ అమ్మాయికి? అట్లేం లేదన్న. మనం ఇప్పుడు ఆమెను మర్చిపోయినాకనే ఇవన్నీ జర మంచిగా ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు మనకంటే ఒక వాల్యూ ఉంది, మనం ఎట్లా వేయాలి, ఎట్లా ఎదగాలి, ఏం చేస్తే పైకోతాం, ఊర్లో షో కాకుండా అన్నట్టు ఒక దారికి వచ్చినాం. ఓకే శివ, ఇప్పుడు నువ్వు ఏదైతే మూవ్ ఆన్ అవుతున్నాడో, ఇప్పుడు రీల్స్ కావచ్చు, అది కావచ్చు, ఓకే. నేను అనేది ఏంటంటే రీల్స్ విషయానికి వస్తే శివ, ఓకే, మనం కొట్టే డైలాగ్తో ఎదుటోడు నవ్వుకొని ఎంజాయ్ చేయాలి తప్ప ఎదుటోడు గిరిటిగా ఫీల్ అవ్వడం కానీ కొంచెం అవ్వకూడదు అనేది. ఇప్పుడు శివ, నేను ఎంతవరకు క్వశ్చన్ అంతవరకు, మరీ పర్సనల్గా వెళ్తే నాకు తెలుసు ఎంతవరకు తెలియాలో, నాకు అన్నీ తెలుసు. కానీ నేను కొన్ని విషయాలు నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే ఆ విషయాలు తీస్తే శివ నెగిటివ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? నువ్వు నెగిటివ్ అయితే నాకు వచ్చేదేం లేదు. బట్ నేనేం థింక్ చేస్తా, నా గెస్ట్ ఎవరన్నా వచ్చినప్పుడు ఆ గెస్ట్ కి 4 మాటలు చెప్పి, అరే కొన్ని ఆ విషయాలు ఇంకా ఎప్పుడన్నా తిని పడుకున్నప్పుడన్నా ఆలోచించుకొని మారొచ్చు అనేది ఉండాలి తప్ప ఇంకా నేను శివాని ఇంకా ఖరాబ్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు. నువ్వు మంచిగా పోతున్నావు, మంచి డైలాగులు కొడుతున్నావు, ఫేమ్ అవుతుంది, బయట గుర్తింపు ఉంది, శివన్ గుర్తుపడుతున్నారు, ఇది బాగుంది, అప్రిషియేట్ చేస్తాను నేను దీన్ని కూడా. కాకపోతే నువ్వు ఎదుగుతున్నావు కదా, ఈ టైంలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం మనం ఎదిగేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటారు కదా, అది కొంచెం పెట్టుకోవట్లేదేమో శివ అనిపిస్తుంది. లేదన్న, మనం అయితే ఈడ పోయినా మనం డైలాగ్ కొట్టినా ఒకరు వచ్చినా అన్న అంటాం. ఎందుకంటే మనం దుష్మని ఎవరితో చేయమన్నా. ఓకే,
వాళ్ళు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ నాకు ఇన్స్టాల్ అయినా సరే ఎప్పటికైనా సరే ఎవరు చిన్న పోరుడు మెసేజ్ చేసినా నేను ఏమన్నా రిప్లై ఇస్తాను. ఎందుకంటే అరే ఇలా కింద బాల్పురాబాయ్ అని అనుకోవద్దు. పెరుగుతుంది ఇంకా కొంచెం ఫాలోవర్స్ పెరిగినాక అది మనం అట్లా ఇప్పుడు చేసుకోవాలి, ముంగట ఉంది తర్వాత వెనక పెరుగుతుంది. అట్లా ఉండదు అన్న. ఓకే, ప్రదీప్ రైటర్ నీకు ఎట్లా ఫ్రెండ్? ప్రదీప్ రైడర్ అంటే ఇట్లా మేము ఇద్దరం అన్ఎక్స్పెక్ట్ లో ఒకసారి కలిసినాం. కలిసి ఒక విలన్ వీడియో చేసిన నేను. ప్రదీప్ రైడర్ తీసుకొస్తే ఇక విలన్ వీడియో చేసిన. అప్పటి నుంచి అరే వీడియోలు చేస్తుంటా వీడియోలు తీస్తున్నాను, ఇక అట్లా ఫ్రెండ్స్ అయిపోయినాం. ఇక అప్పట్లో ఆయన చెప్పుడు డైలాగులు నేను కొట్టుడు, ఆయన వీడియోలు తీసుడు, ఇక ఇట్లా దోస్తులమైన ఇద్దరం. ఓకే, ప్రదీప్ రైటర్ ఇంకో అబ్బాయి పేరు ఏంది? చోటా డాడీ. చోటా డాడీ ఎవరికి డాడీ? ఇక అట్లా అడిగినా ఎప్పుడన్నా? అడిగినా, ఎందుకంటే ఇక నేను చిన్నగా ఉన్నా కాబట్టి చోటా డాడీ అని పెట్టుకున్నా. మీ చోటా డాడీ నీకు ఫ్రెండే కదా? మీ డాడీ విషయంలో నీకు నచ్చింది ఏంది చెప్పు? మీ చోటా డాడీ ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్ అయినా రేపు పొద్దున్న చోటా డాడీ కూడా కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతాడు. బట్ నేను అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అబ్బాయి కొన్ని ఉండొచ్చు ఎథిక్స్ ఫాలో అవ్వకుండా, కానీ మనోడు మంచి బాగుంటాడు లుక్ వైజ్ అది. కానీ మనోడు నాకు కాంటాక్ట్ లేడు, వస్తే కనుక ఒక ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర మనోడితో చేయాలి. అది నా ఇంటెన్షన్ ఏంటంటే నేను చోటా డాడీకి ఏదైనా చెప్పినా కానీ కొంచెం మన ఇంట్లో కూడా మమ్మీ డాడీ ఉన్నారు, కొంచెం మనోళ్ళు మన వీడియోలు చూసారే నా కొడుకు టాలెంట్ ఉండాలి తప్ప వాళ్ళ డాడీ చూస్తాడన్నా. మరి నువ్వు చెప్పు చోటా డాడీలో నీకు నచ్చంది ఏంది? ఓపెన్ గా మాట్లాడుకుందాం. నచ్చంది ఏంటంటే వాడు ఇక మనం ఇది చెప్తే ఇది చేయాలంటే అంటే వాడు అది చేయడన్నా, దానికి మీనికే పోతాడు. ఇక ఏది కాదన్నా నేను ఇదే చేస్తా, నువ్వు ఇట్లనే ఉండు నేను ఇట్లనే ఉంటా, వాడు అంతే. యాటిట్యూడ్ ఎక్కువ జరవాన్ని. యాటిట్యూడ్ అందరికి ఉంటదిలే, శివకు ఉండదా? ఉంటదన్న. ఇక జర వాడు ఏంటంటే ఇక అన్నాలు ఎంబడి ఇన్నెలు ఎంబడి తిరిగి మొత్తం జర వేరే అరే నాకేమైనా అయితే ఆ ఇల్లు కాకుండా వాళ్ళు వస్తారు రాబోయ్ అన్నట్టు అన్నమాట. మేబీ ఆఫ్ కోర్స్ అది ఎంచుకోవచ్చు, దాంట్లో నేను రెస్పెక్ట్ చేస్తా ఆ వయసులో అది చేయడం. కానీ మనోడి వీడియోలల్లో నీకు బాగా ఇష్టమైన వీడియో ఇది, ఇష్టం లేని వీడియో ఇది? మనోని వీడియోలు అంటే అదన్న ఒకటి ఉంటది, ఆమె ట్రోల్ చేసింది చూడ. ఒక ఒక్కరిని చేయలే, మొత్తం ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ ట్రోల్ చేసిండు ఆయన. వీడు ఒక్క ఆమెనే గట్టిగా చేసి నాకు తెలిసి నా దగ్గరికి ఇంటర్వ్యూ అనగానే అందుకే రాలేదు అనుకుంటున్నా మేబీ నేను. ఏడు వస్తాడు అన్న, అట్లేం లేదు. కానీ ఇక అలా ఒక అన్నెంబడి పోయింది అని చెప్పేసి మేము తీసుకురాలి వస్తాడు. కానీ మనోడిని తయారు చేస్తే నెక్స్ట్ లెవెల్ అవుతాడు. ఈ రీల్స్ జీవితాంతం కాదు శివ. వానికి చెప్పినామన్నా ఇది చేస్తుంటాడు అప్పుడప్పుడు, అవి ఏమి బ్లింకెట్ కొడతాడు. మంచి మంచి ఉన్నాయి. నేను అందుకే నేను ఏమంటాను నెగిటివ్ మొత్తం అనట్లే. మనోడిని నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నా మనోతో. తర్వాత ఓకే లైట్ తీసుకున్నాం, సరే తర్వాత చేద్దాంలే కలిసినప్పుడు అనుకున్నాం. ఈ రోజు వస్తే అదే మాట్లాడదాం అనుకున్నా. అది కూర్చోబెట్టి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. మంచి ప్రాజెక్ట్ అది, సాంగ్ సంబంధించింది అనుకున్నా. నేను మేబీ రాలేదు, ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాంలే అనుకున్నా. సరే ఆయన స్టైల్ అది, నేను కాదన్నాను. ఇది నీతులు చెప్పనాకేం మేము కూర్చోలేదు. అనేది ఏంటంటే మంచి చెడు అనేది మాట్లాడుకోవాలి, మనం మనుషులం కాబట్టి. మనోడి మంచి వీడియోలు కూడా ఉన్నాయి, నేను ఒప్పుకుంటుంది. మనోడి వీడియో నీకు బాగా నచ్చని వీడియో ఏది? నచ్చను అంటే అవన్నీ మనం అంతా చూడమన్న వీడియో చూడవు. ఓకే, ప్రదీప్ రైటర్ ఏ విషయంలో నచ్చుతాడు, ఏ విషయంలో నచ్చాడు నీకు? ఓపెన్ గా చెప్పు, కవర్ చేయకు. ఓపెన్ అంటే అన్న ఇక ఉంటుంటే వెళ్ళిపోతాడు మనిషి. ఇట్లా మన సైక్ ఓకే, ఆయన మైండ్ ఇప్పుడు ఈడున్న 2 నిమిషాలు నన్ను ఫోన్ వచ్చి దెంగేస్తాడు మనిషి. నువ్వు ఎక్కడ నువ్వు వదిలేసి వెళ్ళిపోతాడు, దెంగేస్తాడు. నువ్వు ఉండు సావు ఎటనవో అంతే. అందులో ఒక్క దాంట్లోనే జర నచ్చదు. బాగా నచ్చేది ఏంటంటే ఇక పిలవంగానే వస్తాడు అన్న, పిలవంగానే వస్తాడు. అన్న నడు ఇట్లా ఎందుకు ఉంటున్నాడు, వీడియోలు చేద్దాం అది. ఇక అప్పుడప్పుడు జర మంచిగా చెప్తాడు, అన్ని చేస్తాడు. ఇక సైక్ అయిపోతాడు. ఓకే శివ, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను అడిగే క్వశ్చన్లు అన్ని నిజాలు మాట్లాడతావు శివ? నిజాలే మాట్లాడతాను. ఎవరిష్టం మీ ఇంట్లో నీకు బాగా? బాగా అంటే మా డాడీ ఇష్టం కదా. మీ డాడీ మీద ప్రామిస్ అయితే చెప్పు, ప్రతిదీ నిజాయితీగా మాట్లాడాలి. నిజాయితీగా మాట్లాడతాను. నవ్వుతున్నావు, నిజంగా ముఖంలో భయంగా అనిపిస్తుంది. అయ్యా లేదన్నా, నువ్వు అడుగు. శివ, ఇప్పటి వరకు ఎన్నిసార్లు గంజాయి తాగినావు? మన గంజాయి అలవాట్లేదన్న. లేదు, పుట్టినప్పటి నుంచి నేను గంజాయి తాగిన వాళ్ళని కొట్టిన. సూపర్. తాగిన వాళ్ళని మా బస్సులో జైబీర్ అని ఉంటుంది, అందులో తీసుకొని కనిపించినట్టు కొట్టిన. శివ, నీ దృష్టిలో ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినంటే శివ, అరే గంజాయి తాగేటోని ముంగట కూర్చోబెట్టుకొని గంజాయి గురించి అడుగుతున్నాం అనుకుంటారు కొంతమంది. నాకు తెలిసి ఈ విషయం, నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో కూడా నాకు వచ్చింది. పర్సనల్గా ఏందో నాకు తెలియదు, నేను నా ఎంక్వైరీలో లేదు మనోడు అట్లా ఏం పోడు అనేదే వచ్చింది నాకు. గింజాయి ఏం తాగడని వచ్చింది. మేబీ నీ పర్సనల్ నాకు తెలియదు. మీ ఫాదర్ మీద ఒట్టేసి చెప్పినావు కాబట్టి 100% నేను ట్రస్ట్ చేస్తా. ఈ డ్రగ్స్ విషయానికి వస్తే చిన్న చిన్న పిల్లలు ఖరాబ్ అవుతారు, విత్ ఆడపిల్లలతో సహా. ఎప్పుడన్నా నీ ముంగట ఎవరన్నా గంజాయి తాగకుండా దొరికిన ఆడపిల్లలు ఎవరన్నారా? ఆడపిల్లలు లేరు కానీ మొగోళ్ళు దొరికిరు. ఇక వాళ్ళు పక్కకు తీసుకొని వాళ్ళకి దాగిపించరా లేదా మనకు తెలియదు, కానీ మొగోళ్ళు దొరికిరు. మనం
నిజంగా ఎప్పుడు తాగలేదా శివను? నేను ఇంతవరకు తాగలేను. నీ ఫ్రెండ్ ప్రదీప్ రైటర్ తాగుతాడని తెలిసిందే. తాగడన్నా. తాగేటోళ్ళతో నేను తిరగానన్నా. ఫస్ట్ వాళ్ళు గంజాయి అంటే నేను వాళ్ళ దగ్గరికి దోషాన్ని బంధిస్తాను. మందు తాగుతావా తాగు తిను చెయ్యి ఇంటికి వెళ్ళిపో. గంజాయి విషయంకి వస్తే ఆడ నువ్వు ఎవడు నేను ఎవడు. ఓకే. ఆ షోకులో అయితే చేయలేనన్న. పుట్టినప్పటి నుంచి ఇంత పెద్దగా అయినా కానీ తాగినోళ్ళని కొట్టిన ఆడ ఎంత పెద్దోడు అని ఉన్నాడు మా ఇంటికాడ. అది సూపర్. ఇక మా ఇంటికాడ ఎట్లా అంటే ఒకడు వచ్చిండన్న, ఒకడు వచ్చి మొత్తం ఖరాబ్ చేసేసి పిల్లల్ని. నీ దృష్టిలో ఈ గంజాయి తాగేది ఇది దీని వల్ల చెడే ఉంటది కదా? చెడే అన్న, అది చాలా డేంజర్. అది ఇవాళ కాకుండా ఫ్యూచర్ లో చూపిస్తుంది. ఇప్పటికి చూస్తలేవు అన్న గంజాయి తాగేటోళ్ళని, మనం ఇట్లుంటాం వాళ్ళు ఎందుకు ఇట్లా ఉంటారు అని. అవునా? నాకు దాని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. మనకు లేదు కానీ ఇక వాళ్ళు కొడతారు, వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు టైంకి తిన్నారు. పొద్దుగా లేవగానే వాళ్ళకి అది కావాలంటారు. వైట్ నీరు ఏదో తాగుతారు, అది మనకు అంత తెలియదు. ఇట్లా ఇట్లా బట్టకు పెట్టుకొని గుంజుతారు అనేది అది మనకు తెలియదు. ఐడియా. గంజాయి ఒక్కటి మనకు ఇక తాగుతారు, అక్కడ వాసనలో వస్తుంది కాబట్టి అది. ఓకే. నా ఇంటర్వ్యూ త్రూగా ఆర్ట్ఫుల్ గా నిజాయితీగా ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? ఉన్నాడా శత్రువు? ఎవరు? మనకి ఎవరు లేరు అన్న శత్రువు. ఎవరు లేరు. ఓకే. అందరు ప్రేమతో చూస్తారు. ఓకే. బాగా నిన్ను అప్రిషియేట్ చేసిన డైలాగ్ ఏది? చాలా మంది నిన్ను మెచ్చుకున్న డైలాగ్? చాలా మంది ఇదే, నా పేరే లంజోడ్కా శివ. ఎక్స్పెక్టేషన్ చేసినావు అది అంత ట్రోల్ అయితా? నేను అసలు అంత అవుతుందని అనుకోలే అన్న. నా పేరే లంజోడ్కా శివ అన్నప్పుడు మంచిగా ఫస్ట్ లో మంచిగా గుర్తుపట్టారు. అరే ఏముందిరా డైలాగ్ అని మస్తు మంది పోయారు. తర్వాత ఇక ఒక ట్రోల్ పడ్డది. సరే పడితే పడింది అని చెప్పేసి అది ఇప్పుడు యూట్యూబ్ లో మనది ఒక ట్రోల్ ఉంటది అన్న. ఆయన ఎవరు పెట్టేసిండు, దానివల్ల ఇంకా మనం ఇంకే దిగిపోయినాం. ఇప్పటికి ఆగదు, వీడియో వెళ్తూనే ఉంటది ఇట్లా. ఓకే శివ, ఇప్పటి వరకు నీ లైఫ్ లో నేను వీళ్ళకి సారీ చెప్పాలి అని మైండ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అన్నారా? ఏదైనా మిస్టేక్ లో కావచ్చు, రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు సారీ చెప్పకుండా మనకు ఎవరు లేరు. ఓకే. ఈ ఇంటర్వ్యూ త్రూగా నీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నాను? ఇంటర్వ్యూ తరఫున నా ఫ్యాన్స్ కి, వాళ్ళు ఉర్రు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా. వాళ్ళు ఇట్లనే ఇంకా ముందర సపోర్ట్ చేస్తే ఇక వాళ్ళకు ఈ చేతిలో పైసలు ఈ చేతులు ఇట్లా పెడితే వస్తారా? లేదన్నా, అట్లా ఒక్కటే కొట్టినా మనం కానీ ఇప్పుడు అవి రావు కదా. మనం ఏమున్నా జర ఇక మనం కొట్టిన డైలాగ్ 10 మంది పెట్టుకోవాలన్నా. అంటే 10 మంది ఇక మంచిగా అనుకోవాలి. అరే ఇట్లా గబ్బు డైలాగులు బాగానే వేసిండ్రా ఇప్పుడు ఇవి కొడుతున్నా అన్నట్టు మనం అదొక పేరు తెచ్చుకుందాం అన్నట్టు. నీకు ఆల్రెడీ నీకు ఒక వచ్చేసింది, అరే ఇట్లా వెళ్ళొద్దు, ఇది కరెక్ట్ కాదు అట్లా అనేది వచ్చేసింది నీకు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు కొట్టిన డైలాగులు కొన్ని పర్సనల్ గా తీసుకొని కొడతాడు శివ అనేది ఒక ఎలిగేషన్ ఉంది నీ మీద. అట్లా ఉందన్న. అవునా? ఎవరిని తీసుకొని కొట్టినావు? మనం ఎవరిని తీసుకొని కొట్టలేదు, వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. ఇక అరే ఇక ఇలా ఇంతో మాట్లాడకుంటే అరే నా గురించి డైలాగ్ కొట్టేసిండ్రు, నన్నే అన్నాడు, నన్నే అంటుండు. మనం క్యాజువల్ గా చేసినా మనకు కూడా తెలియదు వాడినే అన్నామని. కనెక్ట్ అవుతుంది. అట్లా కనెక్ట్ అవుతుంది. ఇక వచ్చిర్రు 2-3 సార్లు ఇక అది అంతే. ఇంటి మీద గడికోసారి గొడవకు వస్తారంట. మనతో అట్లా ఎవరు రాలేరన్న ఇప్పటి వరకు. ఇంటి దాకా నిన్ను తీసుకోవాలి. ఏదన్నా బయటనే చెట్లలో పోతావు? చెట్లలో అంటే చెట్లలో కానీ ఏమిటన్నా బయటనే కాంప్రమైజ్ చేస్తాం. ఇప్పటి వరకు ఎవరన్నా ఆడపిల్ల మీద చేసిన శివ? లేదన్న. ఏ లేదా? చేయలేదంటే ఏ విధంగా అనుకుంటున్నావు? అంటే కొట్టిన అదే అంట. అదే ఇప్పటి వరకు ఎవరి మీద చేయలేదు. ఏ ఆడపిల్ల నన్ను మీద చేయించుకున్నావు? ముద్దు పెట్టించుకున్నావు? అది ఇక ఎట్లా చెప్తామన్నా, నోరుతో చెప్పి అన్ని చెప్తున్నావుగా. లేదు. నీకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లలో నీకు ఇష్టమైన నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకొని అరే మస్తు కొడతాడు రా బాయ్ అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను ఎవరిని తీసుకున్నా, క్లాసిక్స్ యాటిట్యూడ్ తగ్గదే ఈడ కూడా. క్లాసిక్స్ ఆయన్న ఒకడే. క్లాసిక్స్ ఆయన్న. నీకు నచ్చని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఇక అది మనం చెప్పలేమన్నా. శివ భయపడతాడు అయితే. లేదన్నా, ఇప్పుడు మనం వాళ్ళ గురించి మనం మంచి చెప్పి చెడు చెప్పితే వాళ్ళు రేపు రావచ్చు రాకపోవచ్చు. ఏడికి? ఇంటి మీదకి. ఇక ఇంటి మీదకా? నేను ఓయోగా అనుకున్నా. లేదన్నా. ఓకే. ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఓయోకి వెళ్ళాం? నిజంగా ఓలే. తుప్పలలో పోయినా? పోనీ తుప్పలలో పోలే. తాగనీకి? తాగనీకి పోయినా. ఓకే. ఓయోలో తాగనీకి పోయినా. కానీ ఎట్లా చేయలే? ఇక నువ్వు అంటున్నా అట్లా. నేనేమన్నా ఓయోకి వెళ్ళావా అన్నాడు. ఓయోకి ఎందుకు వెళ్తారు? ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తారు. మరి అట్లా అనుకోకుండా అమ్మాయితోనే అనుకోరు కదా. నువ్వు అమ్మాయితోనే అనుకుంటున్నావు. అవునన్నా. ఇప్పుడు లైన్ లో ఒక అమ్మాయి ఉంది నీకు? లేరన్నా, ఇప్పుడైతే ఇప్పుడు ఎవరిని చేస్తలేనన్నా నేను. చెల్లె అన్న అంతే అన్న. నీ బెస్ట్ సిస్టర్ ఎవరు? బెస్ట్ సిస్టర్ అంటే శివాని ఉండే. శివాని అని ఒక చెల్లె ఉంటుండే.
ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరా? లేదు లేదా నార్మల్. నార్మల్. ఇక ఆమె ఉండే, ఆమె తర్వాత ఇక ఆమె వెళ్ళిపోయింది, ఇక ఏడికి వెళ్ళిపోయింది? ఊరికి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు అక్కడనే ఉంటుంది ఇంటి ప్రాబ్లంల వల్ల. ఓకే. ఇక ఆమె తర్వాత ఇక ఎవరిని అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వలేదు. అన్న అని వాళ్ళు పిలిచిన పెద్ద ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లలో నేను అన్న శివన్న శివన్న అని పిలిచేది ఎవరు ఎక్కువ? ఎక్కువ అంటే ఇప్పుడు బ్రోకన్ స్మైల్ సిస్టర్ ఆమె ఉండే. ఇప్పుడు లేదా? ఉండే అన్న, ఇప్పటికీ ఉంది. ఇక కొన్ని మధ్యలో బంద్ చేసి ఉండే, ఇక అట్లా. ఇప్పటి వరకు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఎంత మందితో గొడవ పెట్టుకున్నాడు శివ? మనతో ఎవరితో పెట్టుకోలేము. ఎవరితో గొడవ లేదు, అందరితో బాగానే ఉంటుంది. అందరితో మంచిగా ఉంది. ఓకే. శివ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏడ్చినావు? ఎందుకు ఏడ్చినావు? మనం ఏడుపు అనేది ఎప్పుడు ఏడవలేమన్నా. మీ డాడీ మీద ఒట్టేసినావు, మర్చిపోతున్నావు. నిజమన్నా, ఏడుపు అనేది ఎప్పుడు ఏడవలేము మనం. ఏడ్చిన రోజు అనేది మనది లేనే లేదు. ఎప్పుడు కంట్లో నుంచి వాటర్ రాలే, ఏ సందర్భంలో కావచ్చు. ఇక ఫ్యామిలీ వాళ్ళు ఇంటికాడ చనిపోతేనే ఏడ్చినా, కానీ మిగతా దాంట్లో అయితే దేంట్లో ఏడవలేదు. నీ పర్సనల్ లైఫ్ లో డిప్రెషన్కి వెళ్ళి కానీ? డిప్రెషన్ లో నేను అసలు ఆ థాట్లే పెట్టుకున్నాను. డిప్రెషన్ అనేది ఎట్లుంటావు? సింపుల్, అది ఏదైనా బాధ వచ్చినా 2 నిమిషాలు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నట్టు ఆలోచిస్తా, కానీ ఈ డిప్రెషన్లో పోయి నేను ఏదో చేయాలి అది అన్ని మనకు ఉన్నాయి. ఓకే. శివ డీజే పెడతావు కదా, డీజేలలో మీకుండే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు రోడ్డు మీద ఇజ్రాలకు మనకు తేడా ఉండదు అన్న. ట్రాన్స్జెండర్స్ కి మనకు తేడా ఉండదు. ఎందుకు? ఇక వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు తిట్టుకుంటూ పోతాడు. మన నరే పాట అది అట్లా. ఎట్లా క్లారిటీగా చెప్పు. ఇప్పుడు శివ మైనస్లు మాట్లాడినాం, ప్లస్లు కూడా ఉన్నాయి శివలో. ఏందన్న డీజే మనం ఇప్పుడు ఈ పాట ప్లే చేస్తాం, ఆడ ఇంకోటి వస్తాడు, అరే పెట్రా పోయి, అరే ఇలాంటి పాట మంచిగా పెడతలేడు అట్లా డైరెక్ట్ పాట ఇట్లా మాట్లాడతారా? ఉంటే అన్న ఇప్పుడు తాగినాడు వస్తాడు. ఇప్పుడు మనం ఆడ ఆర్డర్ కావాలి, మనకు పైసా కావాలి. ఇప్పుడు మనం లొల్లి చేసి ఇంకో ఆర్డర్ మనకు రాదు. సరే తిట్టిన అది మనకు వచ్చేం తలగదు, సరే పోని అనుకుంటా ఇక మనం ఆర్డర్లు సంపాదించుకొని రావాలి. శివ డీజేకి వెళ్ళి తాగి గొడవ చేస్తే కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఎవరన్నా? మనం ఎవరు చేయలేము. ఓకే. మనమే మాటలు తినేసి ఆడికెళ్ళి సామాన్ తీసుకొని ఇంటికి వచ్చిన రోజులునే మనం ఒకరికి రివర్స్ మాట్లాడిన మాటలు లేవు. ఓకే. శివ ఇప్పటి వరకు నీ లైఫ్ లో నువ్వు డీజే పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒకరికి డీజే పెట్టిన వాళ్ళు నా లైఫ్ లో అది ఇప్పటికి గుర్తుకొస్తుంటది, మంచిగా చూసుకున్నారు, మంచి రెస్పెక్ట్ ఇచ్చారు అనేది ఏదైనా ఉందా? ఉందన్న. ఎక్కడ అది? మనము ఇట్లా ఒకసారి ఫామ్ హౌస్ లోకి వెళ్ళినాం, మొయినాబాద్ ఫామ్ హౌస్ పోతే అప్పుడు అక్కడ డీజే పెట్టగానే అంటే ఇవాళ డాన్స్ ఆడి మనల్ని ఇబ్బంది పెట్టకుండా నీకు నచ్చిన పాట పెట్ట అన్నట్టు వాళ్ళు వచ్చి మన మీద పైసలు ఎగరేసుడు, రెస్పెక్ట్ చేయడం పైసలు ఎగరేసుడు మన మీద. ఇక వాళ్ళకి నచ్చిన పాట వాళ్ళు అడగమందుకే మనం ఒకసారి పెట్టినాం అనుకో, ఇవాళ వచ్చి ఎగరేయడం వాళ్ళు మస్తు చూసి అన్నాడు. ఆ పార్టీలో ఖుషి అయినాను. నీకు డీజే అనేది శివ అందరు నాకు తెలుసు, కొంతమంది నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ కష్టాలు తెలుసు. అవి బూతులు మాట్లాడతారు, మనసు అట్ అవుతుంది ఓసారి. నాకు తెలిసి డీజే ప్లేయర్లు అందరు తాగేది ఎందుకేనేమో లైవ్ కన్నా తూడ్చుకొని పోవడానికి. కానీ అలా కొంతమంది తాగేటోళ్ళు ఉంటారు అన్న. ఇంకోరు ఏం చేస్తాడు, అరే ప్రోగ్రామ్ మీద ఏడా నొల్లి అవుతుందో, అరే ఈ నొల్లి కావద్దు. వాళ్ళు మంది ఇచ్చిన అవతలలో నేను మా పోరలకి ముందే చెప్తాను, సామాన్ సెటప్ అయిపోయినాకనే షాప్ పడిపోయినాక ఏమైనా చేసుకో. సూపర్, బాగుంది ఇది. అదే బాగుండాలి, ఎందుకంటే తాగినప్పుడు మన కంట్రోల్లో మనం లంజోడికి ఎట్లాంటి వెళ్ళిపోయి కొట్టేస్తాం. అలా పేరు గలీజు, అరే ఇటు పాటలు పెట్టుకుని వచ్చిన బిజినెస్ చేయకుండా నొల్లి పెట్టుకుంటుంటారు. అవును, ఏమనలేము వాళ్ళని. వాళ్ళు ఎట్లా అంటారు ఒక మాట అని, అరే ఆ పోరడు ఇవాళ వచ్చిండు, రేపు అరే తిట్టినవి పాటలు పెడతాడు రాబోయ్ అన్నట్టు ఇంకో తాటితోటి విలువాలి. ఓపిక ఉంటది. ఇక ఇంకోసారి ఏమనుకుంటా, ఏ ఆడునేమో మనం ఇచ్చిన మంది తాగి మనల్ని కొట్టడానికి వస్తుంటారు. ఆ పేరు గలీజు. శివ నువ్వు బాగా ఫీల్ అయ్యి అరే ఈ ఆర్డర్ ఒప్పుకోకుండా బాగుంటారు అన్న ఫీల్ అయిన ఆర్డర్ ఉంది ఏదైనా? మనకు అట్లా ఏవి రాలేవన్న ఇప్పటి వరకు అట్లా ఏవి రాలేవు. వచ్చినాయి అన్ని మంచిగానే వచ్చినాయి. సూపర్. శివకు బాగా ఇష్టం ఏంటి? మనకు డీజే ఫీల్డ్ అన్న. డీజే ఇప్పటి వరకు ఎంత సంపాదించండి శివ? అన్న లేదులే అన్న, సామాన్ పైసలు సామాన్ తీసేసిన అన్న. సామాన్ 4 లక్షలకు కొన్నా, 2-3 లక్షలు చేసిన. సూపర్. ఎంత ఉంది అప్పు? ఎంత ఉంది శివ? అప్పులు ఏం లేవు అన్న. ఏం లేవు. ఓకే. అంటే ఇప్పుడు నీకు ఇయర్లీ ఎంత సంపాదిస్తావు శివ? సీజన్ ఉంటే లేదు అన్న 50,000 60,000 సంపాదిస్తాను. అంతేనా? ఇక పార్టీలు ఆర్డర్కి ఎంత ఇస్తారు శివ మీకు? ఒక్క ఆర్డర్కి ఇక స్టాండింగ్ అయితే 5,000 6,000 ఇస్తారు అన్న. అది చుట్టాల దాంట్లో ఏందనుకో 4,000 ఇస్తారు. కొందరు ఇయ్యరు. అదేంటి? ఇక రిలేషన్లలో ఉంటాయి అన్న. డీజే ఇప్పుడు పెళ్లిళ్ళలో పెడతావా, భరతులలో కూడా? అన్ని పెడతా.
రోడ్ షో చేస్తా పెళ్లిలకు. రోడ్ షో ఎంత ఇస్తారు మీకు ఒక పెళ్లికి? షో అంటే మనకు సౌండ్ ఓన్లీ మనదే అయింది అనుకో. సింగిల్ పిన్ డబుల్ పిన్? సింగిల్ పిన్ అన్న. సింగిల్ పిన్ 3-4 వేలు ఉంటుందేమో. లేదన్న, రోడ్ షోకి అన్ని మనీ అనుకుంటే దూరం ఉంది అనుకో, దానికో 20,000 25,000 తీసుకోవచ్చు. ఎంత మిగులుతుంది రోడ్ షోకి? రోడ్ షోకి నాకు ఒక 7,000 మిగులుతాయి అన్న. 8,000 7,000 ఆటో కోంగా జనరేటర్ కోంగా. అంతేనా? ఓకే, దీని మీదనే నడిపించేస్తా. దీని మీదనే ఏమున్నా సంబంధించి. మరి ఎట్లా శివ, ఇప్పుడంటే నీకు పెళ్లి కాలేదు, ఓకే, రేపు పొద్దున మ్యారేజ్ అయింది అనుకో, వాంటెడ్ కదా, ఇక దాన్నే పెంచుకుంటూ వాళ్ళన్న, దాన్ని ఒక్కదాని మీదనే అన్నట్టు బతకలేం కదా. ఇక ఇప్పుడు అదే చూసుకుంటూ కూర్చుంటే ఒకసారి వస్తుంది ఒకసారి రావు పాటలు. ఇక మిగతాది ఏదైనా చేసుకుంటూ పోవాలి. ఓకే, శివ డీజే బాగుంటది, శివది కూడా నేను ఎంక్వైరీ చేసిన దాని కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా, ఎవరికైనా ఆర్డర్ కావాలంటే శివకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. పని లేకుంటే కూడా పిచ్చిలేసి కూడా వీడియోలు తీయచ్చు కొంతమంది, బట్ డీజే నెక్స్ట్ లెవెల్ అని విన్నా నేను కూడా. శివ, ఇంకోటి, ఇప్పటి వరకు ఫుల్ హ్యాపీగా కూర్చొని హా నవ్వుకున్న సందర్భం ఏదైనా ఉందా శివ? ఉందన్న. ఏ విషయం, ఏ సందర్భంలో? మొన్న రీసెంట్ మేము బాపట్ల పోయినాం బీచ్కా? బీచ్కి నేను ప్రదీప్ క్లాసిక్స్ వీళ్ళందరం బీచ్కి పోయినాం. ఆడ ఇక ఈయన జోకులు వేయడం, మేము నవ్వడం, కానీ చాలా ఎంజాయ్ చేసినాం అన్న. ఓకే, చెప్పుకోలేని ఇక ఏవేవో సందర్భాలు తెచ్చాడో నవ్విస్తుంటాడు ఆయన. ప్రదీప్ బయట నెగిటివ్ కానీ మంచి క్యాండిడేట్, కానీ ఎవరికి ఎట్లా వేయాలో అట్లా ఉంటాడు అన్న. ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఆయన మనిషి బాధ ఉండగానే అప్పుడే నవ్విస్తాడు, అప్పుడే కోపపడతాడు అట్లా. ఓకే, ప్రదీప్ రైటర్ గురించి ఏదైనా వన్ వర్డ్ లో ఏదైనా చెప్పాలంటే? వన్ వర్డ్ లో ఏదైనా చెప్పాలంటే ఇక నా దృష్టిలో అయితే మంచోడే అన్న. ఓకే, బ్రోకన్? ఆమె బి మంచిది. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? నాది ప్రదీప్ ఇప్పుడు నా బర్త్డే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. 2 years. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నావు శివ? ఇన్స్టా ఇట్లానే కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నావా? చేస్తా అన్న, వీడియోలు అయితే వీడియోలు చేస్తా. ఓకే, మీ మమ్మీ డాడీకి ఏదైనా విషయంలో సారీ చెప్పాలంటే ఏ విషయంలో చెప్తావు? ఏ విషయంలో అంటే అన్న, వాళ్ళు మనని అంత ఇబ్బంది ఏం పెట్టలేరు అన్న. వాళ్ళని మనం అంత ఇబ్బంది ఏం పెట్టలేము. సారీ చెప్పే అంత ఇబ్బందులు అయితే ఏం పెట్టలేరు మమ్మీ డాడీ. ఇది కావాలంటే 2 రోజులన్నా ఆగి ఇప్పిస్తారు కానీ అంత ఇబ్బంది పెట్టలేరు. ఓకే, 2 కొడుకులు కదా? 2 అన్న. డాడీకి బాగా ఇష్టమైన కొడుకు ఎవరు? నేనే అన్న. మమ్మీకి? తమ్ముడు. నీకు మీ మమ్మీ డాడీలో బాగా ఇష్టం ఎవరు, మమ్మీ డాడీ? ఇక పైసల విషయంకి వస్తే మమ్మీ ఇక మంచిగా చూసుకునే డాడీ. అమ్మ 2 దెబ్బలు కొట్టినా మా డాడీ ఎంత వేసుకొస్తాను. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కొట్టింది మమ్మీ? ఏ విషయంలో ఎక్కువ కొట్టేది? చాలా అన్న, చిన్నప్పుడు అయితే ఇక లెక్కలేదు. చెడ్డి లేకుండా బాధలు పట్టుకొని ఉరుకుతుండే. గంటెలతోటి కొడుతుండే, గిన్నెలతోటి. అబ్బో చాలా వరకు ఇళ్ళ చుట్టూ ఉరుకుతుంటే అప్పుడు. చెడ్డుండునా ఉంటుండే ఉరుకుతుంటే ఇళ్ళ చుట్టూ. శివ, ఒక ఫన్నీ, నీ చిన్న ఉన్నప్పుడు ఫన్నీ జరిగిన సందర్భం, నీ 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఫన్నీ జరిగినంటే ఇక ఇప్పటికీ మర్చిపోలేని ఉంటది కదా, నీ స్టోరీ కాకుండా నీ ఫ్రెండ్స్ తో ఏదన్నా? మా ఫ్రెండ్స్ తోటి అంటే అన్న, అప్పుడు హాఫ్ డే స్కూల్ ఉంటుండే, ఫుల్ డే స్కూల్. ఇంకా 2 నెలలు అయితే హాఫ్ డే స్కూల్ ఉంటుంది. అట్లా ఏం చేస్తుండే, మేము స్కూల్కి పోయి మధ్యాహ్నం అన్నం తినంగానే బ్యాగ్ కిటికీలకి వెళ్ళి వేసుకోవడం, దింకోవడం. బస్సు చేసినాం అన్న, తీసుకొని ఇక కళ్ళు మా కరెక్ట్ 3:30కే ఇంటికోవాలి. ఏం చేయాలి అప్పుడు? అల్లం నేరడు అని చెట్టు ఉంటుండే, పోవాలి, అవి తెంపుకోవాలి. ఆకలి అవుతుంటది, అప్పటిదాకా కూర్చోలేము. అప్పుడు ఆ సీజన్ కి అవే పండ్లు కాస్తుండే. ఆడ పోయి పండ్లు తీసుకొని తెంపుకొని ఒక తాను బ్యాగులు పెట్టుకొని ఆడ వండుకోవాలి. 3:30 అయింది, ఆనే టైం అడగాలి. 3:30 అయింది, ఒక స్కూల్ పిల్లాడు వచ్చిండ్రు, నడుగు ఇంటికి. మీ ఏరియా అంతా అప్పుడు మొత్తం గుట్టలు ఇట్లానే ఉండేది మీ ఏరియా? నాకు తెలిసి ఈ 10 years లో డెవలప్ అయింది బాగా. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది, అవునా? శివకి సడన్ గా ఒక 30 lakhs వాంటెడ్ అవసరం, ఏదో ఇష్యూ అయ్యి. ఎట్లా అంటే అమ్మమ్మని అన్న, ఏమున్నా అమ్మమ్మది ఎక్కడ? అమ్మమ్మది ఇక్కడనే. అమ్మమ్మ బాగా రిచ్చా? అమ్మమ్మ రిచ్ అని కాదు, అంటే ఇక ఏమున్నా మాకు, మేము ఏం బాధలున్నా ఆమెనే మమ్మల్ని చూసేది. ఇక ఇది కావాలి, ఇది మా మమ్మీతోటి కాదలేదు అంటే మా అమ్మమ్మనే. సూపర్. మీ అమ్మమ్మ? మా అమ్మమ్మ. ఇప్పటి వరకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి అమ్మమ్మకి? ఉంటాయి అన్న 75-80 ఉంటాయి. అమ్మో, గ్రేట్. ఆమె ఇప్పటిదాకా ఇంకా చూస్తుంది, ఇంకా బ్యాక్ సపోర్ట్ ఉంది అంటే గ్రేటే. తాత లేడు? తాత లేడు అన్న, చనిపోయాడు. ఓకే, మీ తమ్ముని విషయంలో
మావోనికి గిది లేకపోతే బాగుండని ఎప్పుడైనా ఫీల్ అవుతావా? లేదన్న. ఏ విషయంలో బాగా ఇష్టం తమ్ముడు? తమ్ముడు ఇక చెప్పిన పని కరెక్ట్ వింటాడన్న. ఈ సిగరెట్ గుట్కా కాయను ఇది ఏ షోక్ లేదు. శివకు ఉంది కానీ మనకు బి అంతేం లేదన్న. గుట్కాల జోలికి పెట్టుకో మనం. స్మోక్ చేస్తాడు కదా శివ, చేస్తాం. డ్రింక్ నంబర్ 1. దీనివల్ల శివ ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు నువ్వే. నేనన్న సరే ఓ 10 రూపాయలు వచ్చినా ఈ స్మోకు సిగరెట్ ఒక లిమిట్ ఉంది, మీకు లిమిట్ క్రాసింగ్ లో ఉంటుంది నీది. లేదన్న, మనం ఏమున్నా లిమిట్ చేస్తాం. శివ నేను డ్రింకింగ్ నాకు తెలుసు, నీ డ్రింకింగ్ ఎట్లా తాగుతావు అనేది. ఇక అది నేను పెళ్లిళ్ళలో భరత్లలో పోతే ఆడాలి ఖచ్చితంగా ఇవ్వాలి అనుకున్నాను అనుకున్నా, ఇక రోజు తాగేస్తా. మంచి నీళ్ళ కంటే ఘోరం కరెక్టే కదా, మంచి నీళ్ళ కంటే ఘోరంగా తాగుతాడు శివ అనేది ఎలిగేషన్ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ ఒకటి శివ, ఎంక్వైరీ లేకుండా ఏముండదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు వస్తున్నావు అనే విషయం కూడా నాకు తెలియదు. జస్ట్ నేను ఉప్పల్ నుంచి కార్లు వస్తుంటే ఆ గ్యాప్ లో నీ గురించి గుంజిన అంతే, జస్ట్ అర్థమైందా? నేను ఏదైనా సరే ఎవరు ఏది ఎంక్వైరీ చేసినా నీ గురించి మంచి చెప్పారు కొంతమంది. లేదు చూడు కానీ ఈ మధ్య ఎందుకో ఏం రోగం పుట్టిందో ఇట్లా చేస్తుండు అన్నలు కూడా ఉన్నారు. మేబీ నా ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే ఉండాలి, మంచి వీడియోలు ఉంటాయి ఎందుకు మనోడు ఇట్లా మంచి వీడియోలు చేసివా. అండ్ మమ్మీ డాడీకి నేను ఒకటే వేరేటోడు వచ్చి నీ కొడుకు ఇట్లా అని చెప్పకుండా ఉంటుంది. ఇంటికి పెద్దోని కాబట్టి తమ్ముడు కరెక్ట్ ఉండాలంటే అన్న కరెక్ట్ ఉండాలి. అవునా కదా శివ? ఏ విషయంలో నీకు అంటే ఇంట్లోకి డబ్బులు తీయడాలు ఇట్లాంటివి ఉండే కొంచెం శివకి చిన్నప్పుడు అనేది? లేదన్న, కొనుక్కోవడానికి అడుగుతుండే ఇప్పటి వరకు ఎప్పుడు మీ అమ్మకి తెలియకుండా ఇంట్లోకి రూపాయి కూడా తీసుకోలేదా? తీసుకోలేదన్న. అప్పుడు చిన్నప్పుడు అడుగుతుండే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళని నేను పైసలు అడుగుతాను. ఏమున్నా నా కాళ్ళ మీద నిలబడాలి రాబోయ్, నేను ఒకటి సాధించాలి మా ఇంట్లో ఒకటి, నేనంటే ఏందో అన్నట్టు అట్లా మనకున్నా. ప్రమోషన్లు వచ్చినాయి ఇప్పటి వరకు? ప్రమోషన్లు నేను చేయలేదు అన్న, వచ్చినాయి కానీ చేయలేదు. ఎందుకు? ఇక మనకి ఇంత తక్కువ ఫేమే ఉంది, ఈడేం రాబోయ్ ఇప్పుడే ఇట్లా చేస్తుండు ఇంత దానికి. ఎంత దాకా ఎక్స్పెక్టేషన్ చేస్తాడు శివ? నేను 10K కొట్టినాకనే అన్న, ఏమున్నా 10K కొట్టినాకనే ప్రమోషన్. అది పక్కన పెట్టు, ఏది కొట్టినా ఇప్పుడు 500 కూడా వాంటెడే ఒకటి. ఇప్పుడు శివ చేతిలో ఒక పని ఉంది, శివ ప్రమోషన్ చేస్తాడని నేను తెలియాలి కదా అన్న. వాంటెడ్ గా ఇప్పుడు నాకు ఇప్పుడు ఎంత ఉన్నారు నీకు? 8K దగ్గర ఉన్నాను. నేను చూడకుండా ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను, నువ్వు నమ్మకు. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అది కానీ నేను చూసాను. శివ దగ్గర కంటెంట్ ఏముంది అనేది ఇంపార్టెంట్. శివ 10K అయితేనే ప్రమోషన్ చేస్తా అంటే శివ 500 కూడా వాంటెడే. కానీ ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అంటే అన్న నెగిటివ్ అనుకుంటారు, అరే దీనికి ఇంతనే లేదు మనకి ఇంత ఇంత చేస్తలేమని అట్లా. శివ మనం ఒక గలీజ్ పేరు తెచ్చుకోద్దాం. నేను ఒక విషయం చెప్తా, నువ్వు నమ్మకు. నాకు 1,88,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అది కాదు ఇక్కడ వాంటెడ్. శివ ట్రోలింగ్ అండ్ ఇంకోటి అండ్ పక్కన పెట్టు, పేరు వచ్చినప్పుడు యూటిలైజేషన్ చేసుకోవాలి. అవునా? ఎవరన్నా నీకు ప్రమోషన్లు ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకు అడిగినంటే ప్రతి రూపాయి వాంటెడ్. ఇప్పుడు మీరు ఒక ట్రోల్ అయ్యారా ఇంకోటి అయ్యారా పక్కన పెడితే మీ వల్ల వాళ్ళకి ప్లేస్ ఉంటుంది, వాళ్ళ వల్ల మీకు ప్లేస్ ఉంటుంది. ఎంత తీసుకుంటావు ఒక వీడియో చేయాలంటే? నేను అంతే ఎవరిని ఫ్లోట్ చేయలేను ఇప్పుడు అంటే అందాదా స్టార్టింగ్ నుంచి కొంతమంది దగ్గర ఉండవు 500 ఇస్తామన్నా ప్లీజ్ అన్నా అంటే నేను అట్లా చేసినట్టు అన్న ఉన్నాయి, ఇప్పటిదాకా చేయలేదన్నా ఇప్పుడు ఉన్నాయి అన్న అంటున్నా. అంటే నేను వీడియో చేయలే వాళ్ళ దగ్గర, వాళ్ళు వీడియో పంపిస్తే నేను పెట్టుకున్నా, ఈ వాళ్ళే ఖుషితోటి తీసుకోబోయే అన్నారు, మనం అడగాం. సూపర్. శివ ఒకటి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు, నేను 4K అయితేనే. ఇది కాదు, ఎంత వచ్చినా ఎంతైనా పైసా లక్ష్మీదేవతను ఎంత రూపంలో వచ్చినా నువ్వు రావాలి తల్లి అన్నట్టే ఉండాలా. వీడు నన్ను టార్గెట్ పెట్టుకొని తీసుకుంటున్నా అనేది లక్ష్మీదేవతకు ఫీలింగ్ రావద్దు. ఓకే, ఇప్పుడు ఏ ప్రమోషన్ అయినా వేస్తావా? బెట్టింగ్స్ ఇట్లా చేసినావు శివ? మనం చేయలేదు. పోయే ఆలోచనలు ఉన్నాయేమన్నా? ఏం చెప్పు శివ? నిజం అన్న, మనకి ఒక్క బెట్టింగ్ యాప్ కు 50,000 ఇస్తున్నారు, లేదా? మనిషి ఎథిక్స్ వాల్యూ ఇస్తావా, మనీకి వాల్యూ ఇస్తావు శివ? మనిషికి ఇస్తాను. మనిషికి ఇస్తాను శివ. డబ్బులు చేతిలో పట్టుకొని బెత్తెడు ప్లేస్ గురించి మాట్లాడేది చూసినా, అది మనం ఒక కంటెంట్ చేసినాం అన్న. ఓకే, ఓవరాల్ గా నువ్వు జరిగిన నీ ఫాలోవర్స్ కొంతమంది నీ వల్ల అట్టయిన వాళ్ళు ఉండొచ్చు, అదే మా శివాన్ని ఇట్లా చేస్తాడు అనుకుంటే ఇలా ఇది కలిసి చేసిండని అయిన వాళ్ళు ఉండొచ్చు. నీకు మేజర్ కామెంట్స్ ఏమొస్తాయి శివ? మనకు ఎందుకు దిగుతున్నావు లంజోడక ఇట్లా అంటారా? అవి అన్ని మనకి ఎంతవరకు తిట్టలే అన్న. లంజోడక శివ వచ్చినప్పుడే ఏ వీడియో ఇచ్చినా అరే లంజోడక శివ అంటారు, ప్రతి ఒక్క దాంట్లో లంజోడక శివ. మేజర్ కామెంట్స్ నీకు లంజోడక శివనే వస్తాయి కదా ప్రతి ఒక్కటి. ఇప్పటి నుంచి లంజోడక శివ అవునారా? సూపర్. లంజోడక శివ అంటారా? నేను ఇక లంజోడు కానీ ముద్ర పడిపోయాను మనం. ఓకే శివ, థ్యాంక్ యూ. నేనేం అడ్ చేయలే కదా నేను? లేదన్నా, చేయలేదన్నా. నిజం చెప్పు శివ. నిజం అన్నా.
ఎందుకు మరి అన్నది కొంచెం చూశాడు నా క్వశ్చన్లను వీడియోలు చూసినావు చూసినాను. చూసినావు ఏమనిపించింది ఇవ్వాలనిపించింది ఏదనిపించింది నేను అనుకోకుండా నువ్వు తీసుకుంటావని అనుకోకుండా వచ్చిన అన్న నిజంగా వీడికి వచ్చినాక ఎన్ని చూసినాక ప్రదీప్ ఈ అన్నని అనగానే అప్పుడు పరిచయం అన్న మొన్నటిదాకా బుడ్డోని అవి చేసినావు కదా ఆ వీడియోలు చూసుకుంటూనే ఉన్నా నేను ఇప్పుడు వీడికి వస్తాను నీతాను కానీ నేను అనుకోలేదు నిజం అన్న. వెంకన్న పెద్ద వ్యక్తి అయినా మంచోడు మంచి వ్యక్తి. నేను ఇప్పుడు నిన్ను చూసినాక నువ్వు బయటకు వచ్చాక నేను పరిచయం అయినా. నేను యాక్చువల్గా మీరని రాలే మా వినయ్ వచ్చిండేమో ఇంకేమైనా వనకరాలను వచ్చారు మీరు కూర్చున్నారు ఆడ అప్పుడే వచ్చిన నేను జస్ట్ కార్ పార్కింగ్ చేసిన వీళ్ళు కిందికి పోతుంటే పైకి పిలిచి వచ్చిన. శివ ఏదైనా బాగున్నాయి వీడియోలు బట్ రేజ్ చేసిన క్వశ్చన్ ప్రతి ఒక్కటి వాల్యూ అనుకుంటున్నా నేను రేపు పొద్దున అది రిపీట్ కాకుండా శివ ఇంకా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నా దేవుని ప్లేస్ నేను కూడా. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. మంచిగా చెయ్యి, నీ 80K అవ్వాలని కోరుకుంటున్నా. బట్ మళ్ళీ ఒకసారి కూర్చుందాం, మంచిగా వెళ్ళు. ఏదన్నా అందుబాటులో ఉండు, వెళ్ళేటప్పుడు నంబర్ ఇచ్చేసి వెళ్ళు నాకు, లేదంటే చెల్లె దగ్గర ఉన్నా నేను తీసుకుంటా. ఏదైనా ఉన్నా చెప్దాం. శివ మీరు అనుకున్నట్టయితే కాదు, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. కొంచెం వీడియోల కోసం ఇక యాటిట్యూడ్ ఇట్లా చూపించాలి కాబట్టి ఈ మధ్య వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా అనేది తప్ప మీరు అనుకున్నట్టుగా నెగిటివ్ క్యాండిడేట్ ఏం కాదు. మంచి బరువు బాధ్యతలు ఉన్నది, అంటే ఎథిక్స్ ఫాలో అవుతాడు శివ. ఓకేనా, శివ గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా, శివకు కూడా ఫ్యామిలీ ఉంది అంటే మీరు ఎంత ఏది పెట్టినా కొంచెం ఆలోచించి పెట్టండి. సరే ఏదైనా మిస్టేక్ చేస్తే బ్రదర్ నువ్వు ఇట్లా చేయకని గైడెన్స్ ఇవ్వండి తప్ప పర్సనల్గా వెళ్ళకండి. ఏమందంగా ఇట్లాంటి లాంగ్వేజ్ కొంత కరెక్ట్ కాదు. ఓకే, శివ తెలిసి తెలియక ఏదన్నా చేసినా కానీ మనం మార్చుకోవాలి మన ఫాలోవర్కి, ఎందుకంటే చూసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి. అంటే బాగా చేస్తామని ట్రస్ట్ చేస్తున్నా శివ, అండ్ సూపర్ బాగా చేస్తున్నావు చేసిన కాడికి కూడా. ఇంకొంచెం మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.